ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది సెషన్. నిన్న మనం జస్ట్ ఈ కోర్స్ ఎలా జరుగుతుంది అన్న టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇవాళ నుంచి కంప్లీట్ పైథాన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవాళ పైథాన్ బేసిక్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముంటాయి, ఊప్ అంటే ఏంటి, అలాగే అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, అలాగే ఇంట్రొడక్షన్ టు పైథాన్, దాని హిస్టరీ చూసి ఇంపార్టెన్స్ ఆఫ్ పైథాన్ అండ్ మనం ఒక పైథాన్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తాము, పైథాన్ అప్లికేషన్ ద్వారా ఏం అచీవ్ చేయొచ్చు మనము, ఇలాంటి విషయాలన్నీ చూద్దాం మనం. ఓకే. సో ఫస్ట్, వాట్ ఈస్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్? కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటండి అసలు? మనం ఏదో సమ్ కోడ్ రాస్తున్నాం. ఆ కోడ్ అనేది కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది? ఓకే, మనం కోడ్ రాసేదంతా కూడా ఎలా రాస్తున్నాము? కామన్ ఇంగ్లీష్లో రాస్తున్నాము. ఏదో సంథింగ్ లైక్ ప్రింట్ఎఫ్ అంటున్నాం. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ స్టేట్మెంట్లో వెల్కమ్ టు సిసిఐటి అని ఏదో నేను సంథింగ్ రాశాను ఇక్కడ. ఇది కంప్యూటర్ అర్థం చేసుకొని ఈ మెసేజ్ను మనకి ఎలా ప్రింట్ చేస్తుంది? వెల్కమ్ టు సిసిఐటి అని చెప్పి ప్రింట్ అవుతుంది మనకి స్క్రీన్ మీద కానీ, లేకపోతే కమాండ్ లైన్లో కానీ, ఎక్కడైనా కానీ ఇట్లా ప్రింట్ అవుతుంది మనకి. ఇలా ప్రింట్ అవ్వడానికి, మనం ఇలా రాయడానికి, కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకుని మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి మధ్యలో ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో అదే కంప్యూటర్ లాంగ్వేజెస్ అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ వెరీ లో లెవెల్లో ఉండేది ఎప్పుడు కూడా బైనరీ అండ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్. వీటితోటి మనకి ఏమీ ఇంటరాక్షన్ ఉండదు, మనకి పెద్ద అవసరం లేదు కూడా. మనం ఒక డెవలపర్గా వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది హై లెవెల్ లాంగ్వేజెస్ అండ్ మార్కప్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మన అందరికీ తెలుసు. కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది. ఓకే, మీరు డెవలపర్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పాయింట్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఈ పాయింట్ అయితే మనకు తెలియాలి, ఇలా అర్థం చేసుకుంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందర కోడ్ అయితే తీసుకొచ్చి పైథాన్లో కానీ ఏదో ఒక లాంగ్వేజ్. ఓకే, ఆ కోడ్ ఏం చేస్తుంది? మనం కోడ్ రాస్తాం, పైథాన్లో రాస్తాము, జావాలో రాసే వాళ్ళు ఉంటారు, C++, సి షార్ప్ లాంగ్వేజ్ ఇలాంటివి రాస్తూ ఉంటారు. రాసి అందులో రాసిన కోడ్ని బిల్డ్ చేస్తే మీకు బిల్డ్ అయ్యి మీ అవుట్పుట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. బిల్డ్ చేయడం అంటే దాన్ని కంపైల్ చేయడం, లేకపోతే ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి, అవి రన్ చేస్తాయి మొత్తం మనకి. ఓకే, సో ఆ లాంగ్వేజ్ మనం హై లెవెల్లో రాసిన లాంగ్వేజ్ మన మిషన్ అనేది అర్థం చేసుకుని మనకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. దానికి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇందులో మొత్తం సింబల్స్లో ఉంటాయి, మనకేం పెద్ద అర్థం కాదు, మనం దీన్ని కూడా పెద్ద పట్టించుకోం. మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది ఎప్పుడు కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాగే మార్కప్ లాంగ్వేజెస్ ఆర్ క్వెరీ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే మార్కప్ లాంగ్వేజెస్ అంటే హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్ ఇలాంటివన్నీ కూడా అనమాట. ఫ్రంట్ ఎండ్లో ఉంటాయి లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా. అలాగే క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక డేటాబేస్ తోటి మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేయాలి, డేటాని రిట్రీవ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ టైం మీరు ఒక వెబ్సైట్ విజిట్ చేస్తారండి, సంథింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేశారు. అక్కడికి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ చూడాలన్నా, లేకపోతే ఆ వెబ్సైట్లో మీ ఓన్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నా మీరు డీటెయిల్స్ అప్లై చేయాలి. లైక్ యువర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక సబ్మిట్ బటన్ ఉంటుంది. అలాగే మీ ఇమేజ్ని కూడా అప్లోడ్ చేయమని చెప్పి కొన్ని చోట్ల అడుగుతారు. మీరు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ అప్లై చేస్తారు. మీరు ఏమున్నాయో ఆ డీటెయిల్స్ అప్లై చేస్తారు ఇలా వచ్చి. ఇలా ఇలా డీటెయిల్స్ అన్ని సప్లై చేసి కొన్ని ఇందులో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, అవి ఏవైతే మ్యాండేటరీ ఉన్నాయో అవన్నీ 100% మీరు సప్లై చేసి, అలాగే లోకల్ నుంచి మీ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. మనకి ఫ్రంట్ ఎండ్లో తెలిసేదంతా ఇది మాత్రమే. ఫ్రంట్ ఎండే మనకి తెలుస్తుంది. ఫ్రంట్ ఎండ్లో ఈ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ ఇలాంటివి యూజ్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేస్తారు. వన్స్ మీరు కోడ్ ఇక్కడ రాసి దీని మీద క్లిక్ చేయగానే, అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే, దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అని కూడా అంటారండి. ఓకే, ప్రజెంటేషన్ లేయర్.
దీని మీద మీరు డేటా క్లిక్ చేసి సప్లై చేసి సప్లై బటన్ మీద క్లిక్ చేయగానే మీ డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్లో అప్లికేషన్ లేయర్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మనం బిజినెస్ లాజిక్, మనం ఎగ్జాక్ట్ కోడ్ పైథాన్, జావా, C++, C# ఇవన్నీ యూజ్ చేసి కోడ్ రాసేదంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ రకరకాల ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ అవి ఇంప్లిమెంట్ చేసేదంతా ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇక్కడ కోడ్ రాసి ఈ కోడ్లో మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ సైన్ అప్లో డీటెయిల్స్ సప్లై చేసేది ఎందుకు, నెక్స్ట్ టైం వాళ్ళు ఆ వెబ్ పేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ నేమ్, వాళ్ళ యూజర్ ఐడి, పాస్వర్డ్ మాత్రమే సప్లై చేస్తారు. చేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం సైన్ అప్ చేసినప్పుడు ఈ డేటా అంతా వెళ్ళి ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేసెస్లో అంటే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్, డేటాబేస్ కాదు, ఇట్స్ ఎ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు అనమాట దాన్ని. ఓకే, ఈ డేటాబేస్లో ఉన్న డేటాబేస్లో టేబుల్స్ ఫార్మేట్లో కానీ, స్క్రిప్టింగ్ జేసన్ ఫార్మేట్లో కానీ డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో డేటా స్టోర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం వాళ్ళు లాగిన్ అయ్యి సైన్ ఇన్ అవుతున్నప్పుడు ఈ లోకల్లో ఉన్న డేటాబేస్ తోటి, ఈ డేటాబేస్లో ఉన్న డేటా తోటి కంపేర్ చేసుకుని వాడు జెన్యున్ యూజరా, వాళ్ళు సప్లై చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ అనుకుంటే కనుక వాడి వెబ్ పేజ్లోకి సైన్ ఇన్ అయిపోతాడు. అంటే వెల్కమ్ పేజ్లోకి ఏదో వెళ్ళిపోతాడు. అక్కడ వాడు వెల్కమ్ మిస్టర్ XYZ అని చెప్పేసి ఉంటుంది, వాడి ఫోటో అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ అనమాట. ఇట్లా సైన్ ఇన్ అవుతారు. అది జరిగేది. దీనికి ఈ డేటాబేస్ కమ్యూనికేషన్ ఇక్కడ వరకు మామూలుగా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి యూస్ చేస్తే, ఈ రెండిట్ల మధ్యన కమ్యూనికేషన్ కోసం ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తారనమాట. ఈ ఎస్క్యూఎల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ కావచ్చు, లైక్ MySQL, ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్, లైక్ ఇంకా చాలా MariaDB, PostgreSQL, ఇలాంటివి రకరకాల డేటాబేసెస్ ఉంటాయి. ఏ డేటాబేస్తోనైనా కమ్యూనికేషన్ చేయడానికి చిన్న చిన్న సింటాక్సెస్ డిఫరెన్సెస్ తోటి ఎస్క్యూఎల్ఏ ఉంటుంది. ఓకేనా? సో దానికోసం ఈ మార్కప్ లాంగ్వేజెస్ని మనం, క్వైరీ లాంగ్వేజెస్ని మనం యూజ్ చేస్తాం. ఇవి ఏమి కష్టం ఉండవండి, చక్కగా సింపుల్గా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతాయి మనకు అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటూ ఉండాలి, కంపారిజన్స్ తోటి నేర్చుకోవాలి మనం దేన్నైనా కూడా. ఓకే, దీనికోసం మనం ఈ క్వైరీ లాంగ్వేజెస్ని వాడతాం అనమాట. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే సి షార్, ఇప్పుడు పైథాన్ వాళ్ళు పైథాన్ వాడతారు. .NET అని చెప్పి ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దానికి క్వైరీ లాంగ్వేజ్ ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి C# కానీ, VB.NET కానీ, ఇలా F#, J# ఇలా రకరకాలు ఉన్నాయండి. దీన్ని C# అంటాం అనమాట, C#.NET అంటారు. ఓకే, దీంతో దీనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద వాడుకుంటూ ఉంటారు. జావా వాళ్ళు జావా లాంగ్వేజ్ వాడుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి లాంగ్వేజ్లోనూ అన్నీ ఉంటాయండి కామన్. ఇప్పుడు మీకు ఊప్స్ కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి, నేను ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఏదో ఒక పైథాన్కి లిమిట్ అయింది కాదు, అది C#లో ఉంటుంది, జావాలో ఉంటుంది, Node.js లో ఉంటుంది, అన్నింట్లోనూ ఉంటుంది. ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి, రీయూజబిలిటీ. ఒకరు ఒక కోడ్ రాస్తే అది 10 మంది 10 చోట్ల వాడుకోవచ్చు అదే కోడ్ని, ప్రతివాడు అదే కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా వాడుకోవడం అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. ఓకే, అవన్నీ కూడా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఉండేవే. బేసిక్ ఫండమెంటల్స్ అన్నింటిలోనూ అవన్నీ ఉంటాయి, వేరియబుల్స్, ఆపరేటర్స్. మీరు ఇలాంటివి చూడండి, మీరు సి నేర్చుకున్నప్పటి నుంచి మొదలవుతాయి. క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇలాంటివి సిలో ఉండకపోవచ్చు పెద్దగా, అందులో రీయూజబిలిటీ ఆప్షన్ ఉండదు, కానీ C++ ఎమర్జ్ అయిందే అక్కడి నుంచి. వన్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత రీయూజబిలిటీ ప్రతి లాంగ్వేజ్లోనూ అన్ని కామనే ఉంటాయి, కాకపోతే సింటాక్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను C# ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది, నేను C# ఎందుకు చేయాలి, దెర్ ఇస్ అ రీజన్. కొన్ని టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి C# చాలా బాగుంటుంది. అలాగే జావా చాలా వ్యాస్ట్ రేంజ్లో వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ వచ్చి జావా, ఎందుకంటే పీపుల్లోకి చాలా డీప్గా వెళ్ళిపోయింది, చాలా మంది ఈ రోజున యూజ్ చేస్తున్నది అది. పైథాన్ ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది, క్లౌడ్ టెక్నాలజీస్ లాంటివి ఎమర్జ్ అయ్యాయో, పైథాన్ అనే దానికి చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే పైథాన్కి క్లౌడ్ టెక్నాలజీస్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్లో కూడా పైథాన్కి చాలా వాల్యూ ఉంటుంది కంపారిటివ్లీ అదర్ లాంగ్వేజ్. అంటే దాంట్లో ఉండే ఫ్లెక్సిబిలిటీస్ మెయిన్ వచ్చి, దట్స్ వై అనమాట.
ఓకే, ఈజీగా రాసుకోవచ్చు కోడ్ అంతా కూడాను, మనకి ఈజీగా అర్థమవుతుంది. కంపైలర్ ఇప్పటికప్పుడు కంపైల్ చేసుకోవచ్చు మన కోడ్ అంతా కూడాను. అప్లికేషన్ డెవలప్మెంట్ చాలా ఈజీ ఉంటుంది, లైట్గా, మరీ ఎక్కువ మెమరీ కూడా ఆక్యుపై చేయదు, సెక్యూర్డ్గా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దానికి. సో అందుకని చెప్పి చాలా మంది పైథాన్కి మారిపోయారు అనమాట. ఓకే, ఎప్పుడైతే ఏఐ ఎమర్జ్ అయిందో పైథాన్ 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 అందరూ కూడాను. ఓకేనా, అంటే మిగిలిన దాంట్లో ఏఐ లేదా అంటే ఏమి కాదు, ఉంది, అన్నింట్లోనూ పైథాన్ అనేది ఉండి తీరుతుంది. సారీ, ఏఐ అనేది ఉండి తీరుతుంది. సి షార్ప్లో ఉంది, జావాలో ఉంది, అన్నింటిలోనే ఉంది. కానీ పైథాన్కి అన్నింటికంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అన్ని మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. బికాస్ ఆఫ్ ద ఫీచర్స్, ఈజీనెస్, దాని క్లాస్ లైబ్రరీస్, ఏఐ డిపెండెంట్గా చాలా క్లాస్ లైబ్రరీస్ని ఇప్పటికి పైథాన్లో డెవలప్ చేసేసి ఉంచారు. అవన్నీ కలిపి పైథాన్ని టాప్ లెవెల్లో ఏఐకి తీసుకొస్తున్నాయి అనమాట. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మాట్లాడుకున్నవి లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే, లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్, అసెంబ్లీ లాంగ్వేజ్, మిషన్ మిషన్ కోడ్, జీరోస్ అండ్ బైట్స్ ఈ ఫార్మేట్లో ఉంటుంది మనకి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఈ పైనుండే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ మనం చూసి అర్థం చేసుకోగలిగింది కాదు. మనకి అది దాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే అది ఎలా కన్వర్ట్ అయింది, ఆ బైనరీ ఫార్మేట్లో ఒక స్ట్రింగ్ అనేది ఎలా కన్వర్ట్ అయింది, ఒక క్యారెక్టర్ అనేది 0 to 1 ఫార్మేట్లో ఎలా రిప్రజెంట్ చేస్తుంది అక్కడ అన్నది మీరు చెప్పగలుగుతారు. కానీ చూసిన వెంటనే దాన్ని చదవలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు. దాని మీద కొంత అనాలిసిస్ చేసి మీకు దాని మీద ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే దాని మీద దాన్ని నేర్చుకోగలరు, అర్థం చేసుకోగలరు అనమాట. దీని తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ అన్ని మనం వాడుకునేవే. ఇప్పుడు చెప్పినట్లుగా హ్యూమన్స్ ఈజీగా అర్థం చేసుకోగలరు. ఆ టెక్స్ట్ని బట్టి అది సారీ అండి, కొంచెం కఫ్ వస్తుంది నాకు. ఓకే, హై లెవెల్ లాంగ్వేజెస్ని ఈజీగా అర్థం చేసుకోగలరు, అది దేనికి అన్నది కూడా ఆ టెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా పైథాన్ లాంటి లాంగ్వేజెస్ ఎమర్జ్ అవుతున్నాయి ఇక్కడ. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. పైథాన్ స్క్రిప్టింగ్ కూడా చాలా డిమాండ్ ఉందండి. మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద వెళ్తుంటే పైథాన్ స్క్రిప్టింగ్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఓకే, మొన్నటి వరకు ఓన్లీ కొన్ని టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్, జేసన్, లేకపోతే ఇంకోటి ఏంటంటే దాని పేరు మర్చిపోయినా, వాటికి బాగా ప్రిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఏమంటున్నారు, పైథాన్ స్క్రిప్టింగ్ కూడా వచ్చా నీకు అని అడుగుతున్నవి చాలా పెరిగిపోయాయి అనమాట. సో అందుకని పైథాన్ 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 చాలా మందికి మంచి విషయం, అదేం తప్పు కాదు. పైథాన్ నేర్చుకోవడం చాలా బాగుంది, మంచివి, చాలా చోట్ల మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఎక్కువ మార్కెట్ డిపెండెన్సీ, మార్కెట్ ఎక్కువ దాన్ని ఫాలో అవుతున్నప్పుడు మీరు అటువైపు వెళ్ళారంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. మిగిలిన వాటిలో కూడా వెళ్ళొచ్చు, కానీ అప్పుడు ఏంటంటే మీ మీ వైపు నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? మనం ఈ మాట చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. మీరు కంప్యూటర్ అనే దాన్ని పరిచయం అయిన తర్వాత ఏదైనా నేర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటూనే ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ అదే. మేమైతే బట్టి కొట్టేసేవాళ్ళం ఫస్ట్లో, ఇనీషియల్ డేస్లో, ఎప్పుడో 15-20 years బ్యాక్ మాట నేను చెప్పేది. ఓకే, ఇన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇన్హెరిట్ ఫ్రమ్ అదర్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్, అంతే అలా చెప్పేసేవాళ్ళు. 10 ఇంటర్వ్యూలకు వెళ్తే ఓ 3-4 తగిలితే అయిపోయింది పని. కానీ అసలు దాని ఫ్లేవర్ ఏంటి అన్నది అర్థం చేసుకోకుండానే నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. తర్వాత తర్వాత తెలుసుకున్నాం అవన్నీ కూడా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అని ఉందండి. నేను ఒక మెథడ్ ఏదో రాశాను ఎడిషన్ కోసం. ఏ లాంగ్వేజ్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడాను, అది తెలుసుకోండి. మీరు పైథాన్లోనే ఉండవు ఇవన్నీ కూడా. ఒక స్టేజ్ మనం దాటిపోయిన తర్వాత మనం లెర్నింగ్ కాదు, రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ డేస్లో మీరు పైథాన్ నేర్చుకుని వెళ్ళారనుకోండి, ఓకే రైట్, మీకు ఎంట్రీ పాస్ వచ్చింది, జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయారు. కానీ మీరు పైథాన్లోనే ఉంటారన్న గ్యారంటీ ఏం లేదు. ఓకే, అంటిల్ అన్లెస్ నేను పైథాన్లోనే వర్క్ చేస్తానని మీరు 100% అనుకుని ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉండిపోతే తప్ప, లేకపోతే మీరు పైథాన్లోనే ఉండిపోతాను, జావాలోనే ఉండిపోతాను అని ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు మనం టెక్నాలజీస్ మార్చుకుంటూనే ఉంటాం. వన్స్ ఒక ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో వర్క్ చేయడానికి భయపడరు, ఆటోమేటిక్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎడిషన్ ఉంది. ఎడిషన్కి నేను కోడ్ రాశాను ఏదో సంథింగ్ లైక్ దిస్. నేను ఒక రెండు నంబర్స్, ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 15 అని చెప్పి, ఇంట్ సి ఈక్వల్ టు A+B. ఓకే, ఇక్కడ ఏదో రిటర్న్ ఉంటుంది, ఇక్కడ కావాలంటే దీని ముందర రిటర్న్ టైప్స్ కూడా రాసుకుంటూ ఉంటారు, అవన్నీ మాట్లాడదాంలేండి మనం, డోంట్ వరీ. ఓకే, ఇట్స్ సంథింగ్ లైక్ రిటర్న్ సి అంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఈ మెథడ్ని గనక ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తే
మీకు ఏ ప్లస్ బి, ఏ వాల్యూ 10, బి వాల్యూ 15 అని చెప్పి ఇక్కడ హార్డ్ కోడ్ చేసేసారు. మీకు ఏమని వస్తుంది, ఎవరైనా ఆ మెథడ్ని కాల్ చేస్తే మీకు 15 ప్లస్ 10 25 అని చెప్పి రిజల్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉండకూడదు అనమాట. ఓకే, ఎందుకు రీయూజబిలిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఎడిషన్ అనేది చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఎడిషన్ మనం చాలా ఒక వెబ్ పేజ్లో 100 పేజీ, వెబ్ అప్లికేషన్లో 100 పేజీలు ఉన్నాయంటే అందులో క- అందులో కనీసం ఒక 50-60 చోట్ల మీరు ఎడిషన్ లాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తున్నారనుకో, ఏదైనా ఇదే కదా, లాజిక్ ఇదే కదా, రెండు నంబర్స్ని కలుపుతున్నారు మీరు. సో అలాంటప్పుడు ఇలా ఎప్పుడు మనం హార్డ్ కోడ్ చేయకూడదు. ఇనీషియల్ డేస్లో మీకు నేర్పుతున్నప్పుడు ఇలాగే నేర్పుతారు. ఒక 4 రోజులు పోయిన తర్వాత ఇలా నేర్పరు, ఏమంటాడు, ఒరే బాబు ఇలా పెట్టకూడదురా నువ్వు, డైనమిక్గా ఉండాలి, ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, ఎవడో ఇంకొక పేజ్ నుంచి ఆ అప్లికేషన్ కాల్ చేస్తాడు, ఇది అండర్ వన్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ ఏమంటాడు, ఈ మెథడ్ని కాల్ చేస్తాడు, ఎడిషన్. ఓకే, వాడు ఈ వాల్యూస్ రీడ్ చేస్తున్నాడు, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఎడిషన్ అని చెప్పి దాన్ని కాల్ చేస్తాడు, ఈ మెథడ్ని కాల్ చేస్తాడు. ఇంతకు ముందర పద్ధతిలో అనుకోండి, ఇక్కడ మనకి 15 అని వచ్చేసేది, ఎక్స్ ఈక్వల్ టు 15 అయిపోయేది వాల్యూ వచ్చి. కానీ ఇప్పుడు ఏంటి, మీరు ఏ నెంబర్స్నైనా దీనికి పంపించుకోవచ్చు. లైక్ నేను 8, 6 అని పంపించాను అనుకో, 14 అని చెప్పి రిజల్ట్ వస్తుంది. 18, 16 అని ఇచ్చాను అనుకో, 34 అని చెప్పి రిజల్ట్ వస్తుంది నాకు. అంటే ఏంటి, మీరు డైనమిక్గా తెచ్చుకోగలుగుతున్నారు ఇక్కడికి వచ్చిన వాల్యూస్ని అనమాట. ఓకే, ఇదే మెథడ్ని మీరు 100 చోట్ల కాల్ చేసుకోవచ్చు. 100 చోట్ల కాల్ చేసుకోవడం అంటే ఏం చేస్తారు, ఈ మెథడ్ నేమ్ని కాల్ చేసుకుంటారు. దానికే మీరు ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసేది దానికే అన్నమాట. ఈ మెథడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, ఈ మెథడ్ ఎక్కడ ఉంటుందంటే సమ్ క్లాస్ ఏ అని ఉంటుంది, ఆ క్లాస్లో ఇలాంటి మెథడ్స్ 100 ఉంటాయి. ఓకే, అంటే ఇలాగే డైరెక్ట్గా ఉండదు, నేను సింపుల్గా మీకు అర్థమవుతుందని చెప్పి ఇలా చెప్తున్నాను అంతే. ఓకేనా, ఇలా ఉంటుంది. అందరూ కూడా వేరే పేజెస్లో చేసినప్పుడు, సపోజ్ క్యాల్క్యులేషన్స్ అని చెప్పి పేజ్ క్లాస్ అనుకోండి, ఈ క్యాలిక్యులేషన్స్కి మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, క్యాలిక్యులేషన్స్ క్యాల్స్ ఈక్వల్ టు న్యూ క్యాలిక్యులేషన్స్ అని చెప్పి ఏదో క్రియేట్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్ డాట్ అని కొట్టారనుకోండి, ఇందులో వీళ్ళు ఏమేమి మెథడ్స్ పెట్టుకున్నారో, ఎడిషన్కి ఒక మెథడ్ పెట్టుకున్నారు అనుకోండి, అలాగే సబ్స్ట్రాక్షన్కి ఒక మెథడ్ పెట్టుకున్నారు, అలాగే మల్టిప్లికేషన్కి ఒక మెథడ్ పెట్టుకున్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు క్యాల్సి అని చెప్పి వీడు టైప్ చేయగానే, క్యాల్సి అనేది వీడి రిప్రజెంటేటివ్ అనమాట. ఓకే, రిప్రజెంటేటివ్ వీడు ఏం చేస్తాడు, క్యాల్సి అని కొట్టగానే ఇందులో ఏమేం మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీడికి ఇంటెలిజెన్స్ అంటారు అనమాట, అది ఆటోమేటిక్గా లిస్ట్ అయిపోతాయి కిందకి. అందులో మీరు ఎడిషన్ చేయాలనుకోండి, ఎడిషన్ మెథడ్ని కాల్ చేసుకుంటారు, దానికి కావాల్సిన వీటిని పారామీటర్స్ అంటారు అనమాట, వీటిని పంపిస్తారు. ఇక్కడికి ఆ రిక్వెస్ట్ వెళ్ళి ఇక్కడున్న బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, వాల్యూ రిటర్న్ అయ్యి ఇక్కడ దీనికి అసైన్ అవుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీలో చాలా మంది ఇప్పటివరకు ముట్టుకోకపోయి ఉంటే, ఇది వింటున్నా కంగారుగా కష్టంగా ఉంటుంది నాకు తెలుసు ఆ విషయం, అదేం మీరు పట్టించుకోవద్దు. మనం ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వెళ్తాం, కొంచెం టైం పడుతుంది. ఓకే, కంగారు పడకండి ఆ విషయాల్లో, మీరు ఎక్కడ కూడా నేను చెప్తాను అన్నీ కూడా మీకు. ఓకే, ఇలా అంటే ఇప్పుడు ఇక్కడే కాదు, ఓ 100 చోట్ల నేను క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా ఆల్రెడీ లాజిక్ ఒక చోట నేను రాసేసుకుని పక్కన పెట్టేసి ఉంచాను, దీన్ని వాడేసుకుంటూ ఉంటాను అనమాట నేను. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇంకా ఇందులో మీకు ఎన్క్యాప్సులేషన్, పోలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ అని ఉంటారు అనమాట. ఇదో పెద్ద క్వశ్చన్ ఇదివరకు ఎందో వెళ్ళినప్పుడల్లా, వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ అని అడిగాడు, వాడు కూడా గూగుల్ చేసి ఆ క్వశ్చన్స్ తెచ్చుకుని వచ్చేవాళ్ళు, అంతకుమించి ఏం ఉండేది కాదు. ఓకే, ఆ క్వశ్చన్ అడిగేవాడు, మేము కూడా ఆ గూగుల్లో చూసుకున్నదే కనుక ఆన్సర్స్ చెప్పేసేవాళ్ళం, అయిపోయేది. ఓకే, సో ఇట్లా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుందన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది మీరు ఒక దాంట్లో నేర్చుకున్నారనుకోండి, మీరు ఎందులో అయినా మార్చి వాడేసుకోగలరండి, పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు. అలాగే మీకు ఏముంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్, ఈ మధ్యలో కండిషన్ రాస్తాడు, ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఇక్కడ ఏదో రన్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఎల్స్ అంటాడు. ఓకే, ఇక్కడ ఏదో కండిషన్ ఇది ఉంటుంది, ఈ బ్లాక్ లో మీరు ఏదో కోడ్ రాస్తారు, అది రన్ అవ్వాలి. లేకపోతే ఎల్స్ బ్లాక్ లో ఏదో రాస్తాడు వాడు, ఆ పార్ట్ రన్ అవ్వాలి, అంతే.
కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఉంటుంది. తర్వాత మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లూప్స్ అంటే ఒకేసారి మీకు కావాల్సిన నంబర్లు ప్రింట్ అవ్వాలి. ఓకే, దానికి ఏమంటాం మనం? ప్రింట్ 1 అని చెప్పి పెట్టామంటే హార్డ్ కోడ్ చేసేసినట్టు. ప్రింట్ 1 అంటే 1 ప్రింట్ అవుతుంది, నష్టమేం లేదు మీకు. ఓకే, 1 ప్రింట్ అవుతుంది. అలా మీకు 100 నంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, ఏమని చేసేవాళ్ళం? 1 2 3 4 ఇలా ఎక్సెట్రా 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 ప్రింట్ 100. అంటే మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు? 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఈ 100 నంబర్లు అప్పుడు ఇనీషియల్ డేస్లో నేర్చుకుంటున్నప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసి వావ్ సూపర్ అచీవ్మెంట్ అనుకుంటాం మనం. తర్వాత మన ట్రైనర్ వచ్చి చెప్తాడు, అరే బాబు బాగుంది, వెరీ గుడ్, కాకపోతే యాక్చువల్గా ఇలా చేయకూడదు, దీనికి దీనికి లూపింగ్ స్టేట్మెంట్స్ వాడాలి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇలా రకరకాలు ఉంటాయి. వీటిని చక్కగా వాడుకో, సింపుల్గా అయిపోతుంది నీకు. లైక్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ నువ్వు ఐని ప్రింట్ చేయి అంటాడు. ఓకే, ఐని ప్రింట్ చేయి. ఈ ఐలోకి ఎప్పుడు కూడా లేటెస్ట్ వాల్యూ ఏముందో అది వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఐ వాల్యూ 1. ఇక్కడ కండిషన్ ఇది. ఐ వాల్యూ ఎప్పుడు 100 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అయ్యే వరకు ఇక్కడ ఇక్కడ ఇటరేషన్స్ జరుగుతూ ఉండాలి. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఇక్కడికి వస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఐ వాల్యూ 1 కంటే తక్కువ కాదా? తక్కువే, రైట్, ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే దీన్ని ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటారు అనమాట. ఆ తర్వాత ఐ వాల్యూ 2 అవుతుంది. టూ టూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, కరెక్టే, 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఐ ప్లస్ ప్లస్ 3, 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, కరెక్టే, ప్రింట్ అయిపో. అలా 100 వరకు అయిన తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత 101 అవుతుంది. 101 అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, ఆ కండిషన్ ఫెయిల్ అయింది. అంటే కండిషన్ ఫాల్స్ అయింది, ఫెయిల్ అనకూడదు, ఇక్కడ ఫాల్స్ అనాలి. ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిన వెంటనే ప్రింట్ అవడం ఆగిపోతుంది. అంటే మీరు 4 లైన్లలో మొత్తం మీకు ఇక్కడ కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాటిని లూపింగ్ స్టేట్మెంట్స్ అంటా ఉన్నట్టు, లూప్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. ఇలా మనం రకరకాల కాన్సెప్ట్స్ నేర్చుకుంటా ఉంటాం. నెమ్మదిగా వెళ్దాం, ఏం పర్లేదు. 45 డేస్ అని నేను చెప్పాను, కానీ నేను అనుకోవడం ఒక 2 నెలలు పడుతుంది. బట్ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. నో సార్. ఓకే. అండ్ ఇంకొక విషయం నేను చెప్తున్నానండి, జంక్ నేమ్స్ తోటి క్లాస్లో జాయిన్ అవ్వకండి. నేను తీసేస్తాను, తీసి పడేస్తాను క్లాస్లో మాత్రం. ఏమనుకోవద్దు, నేను నిజం చెప్తున్నాను. మా ఐఫోన్లు 006లు ఈ నేమ్స్ నాట్ అలౌడ్ అండి. మనకి స్టూడెంట్ ఎవరు అన్నది నాకు క్లియర్గా తెలియాలి. అలాగే మల్టిపుల్ డివైసెస్లోంచి కనెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మల్టిపుల్ డివైసెస్లో మీరు వచ్చారంటే మిగిలిన స్టూడెంట్స్కి లిమిట్ అయిపోతుంది ఆప్షన్స్. మీరు ఒక డివైస్ నుంచి కనెక్ట్ అవ్వండి అంతే. ఓకేనా? ఇక్కడ చాలా మంది ఉన్నారు, మరి అందులో రిపీటెడా కాదా నాకు తెలియదు. కాకపోతే జంక్ నేమ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ప్లీజ్ అలా మాత్రం ఉండకండి, మీ ఒరిజినల్ నేమ్తో రండి. అలాగే మ్యాక్సిమం పీపుల్ ఎంత వచ్చారు ఇప్పటికి? 76 మెంబర్స్, నాతో కలుపుకో, నన్ను తీసేస్తే 75. ఇది ఇది 75 రీచ్ అవ్వడానికి 20 మినిట్స్ పట్టిందండి. సో అంటే మీరు కరెక్ట్ టైంకి రావట్లేదు. నేను లాక్ చేసేస్తానండి రేపటి నుంచి. 11 తర్వాత ఎవ్వరు జాయిన్ అవ్వలేరు, మొత్తం బ్లాక్ చేసేస్తాను నేను. ఓకేనా? అందరూ కరెక్ట్గా 5 minutes to 11 కల్లా క్లాస్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. 5 నిమిషాలు లేట్గా రాగలిగిన వాళ్ళు 5 నిమిషాలు ముందర రాలేరా? రావచ్చు కదా, మన చేతిలో పని. అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకేనా? ఆ విషయం మాత్రం చూసుకోండి అందరూ కూడా. సార్ తర్వాత నాకు ఒక డౌట్ సార్. ఇది జనరల్గా ఇప్పుడు మనము ఆ, క్లాస్ నేమ్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫంక్షన్ అని పెడుతున్నాము ఏదైనా ఆ ఉమ్, ఏజెంట్కి. ఇప్పుడు న్యూ అవన్నీ పెద్దగా ఫంక్షన్. ఆలోచించకండి. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పింది జనరల్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను నేను. ఓకేనా? ఎలా మనం ఇంకా ఏమైనా ఊప్స్ గురించి మాట్లాడాలి, అవి ఏమైనా చేసామా? ఓకే జస్ట్ ఓకే ఊప్స్ అంటే ఏంటి అనే దానిలో మాత్రం వెళ్తాం. ఊప్స్ అనేది వాళ్ళతో అయిపోలేదు, ఒక వారం రోజుల తర్వాత దాని గురించి చాలా మాట్లాడతాం మనం. ఓకేనా? ఇప్పుడు అసలు వద్దు అదేమి కూడా. జస్ట్ అసలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది నేను చెప్పింది ఒక పర్టికులర్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పలా. ఏ లాంగ్వేజ్లో అయినా అలాగే ఉంటాయి అన్న ఉద్దేశంతో చెప్పాను అంతే.
ఓకే సార్. ఓకే, ఈ ఇఫ్ కండిషన్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ప్రతి లాంగ్వేజ్లోనూ ఉండేవే. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. కొంతమంది ఇలా సెమీకోలన్ పెట్టి ఎండ్ చేయమంటారు. కొన్ని లాంగ్వేజెస్లో, కొన్ని లాంగ్వేజెస్లో సెమీకోలన్ పెడితే ఎర్రర్ వస్తుంది. కొంతమంది ఇలా కోలన్ పెట్టమంటారు. కొంతమంది ఆ కోలన్ పెడితే ఎర్రర్ వస్తుంది. అంటే లాంగ్వేజ్కి సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. లాజిక్ మాత్రం మనం ఒకలాగా బిల్డ్ చేస్తాం. ఓకేనా? సో తర్వాత ప్రోగ్రామింగ్ మనం ఏం చేయొచ్చు పైథాన్ తోటి? వెబ్ అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయొచ్చా? నో, చాలా చేయొచ్చు. వెబ్ అప్లికేషన్స్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ పైథాన్. ఇంకా చాలా చేయొచ్చు. మనం ఈ రోజున యూజ్ చేస్తున్న డేటా సైన్స్, మీరు ఇప్పుడు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కోర్సెస్ ఏమైనా యూట్యూబ్లో కనబడితే చూడండి ఒకసారి. వాళ్ళు పైథాన్లోనే చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి అందులో చూపిస్తూ ఉంటారు. యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెన్స్గా ఉంటుంది, యూజ్ చేసే టూల్స్ వేరేగా ఉంటాయి, కానీ అందులో రాసే లాంగ్వేజ్ మాత్రం ఒకటే, పైథానే వాడుతూ ఉంటారు. డేటా సైన్స్లో హ్యూజ్ డేటా ఉంటుంది, దాన్ని అనలైజ్ చేసి మనకు కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకోవాలి. అక్కడ వాడడానికి ఎక్కువ బాగా ఉపయోగపడే వాటిలో పైథాన్ ఒకటి. పైథానే గొప్ప అని నేను చెప్పట్లేదు, పైథాన్ కూడా వాటిలో ఒకటి. కానీ పైథాన్కి కంపారిటివ్లీ అదర్ లాంగ్వేజ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇందులో అనమాట. ఇలాంటి వాటిలో అనాలిసిస్ చేయడంలోను వీటిలోను. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అయినా మీరు రన్ చేస్తున్నారు, పైథాన్ యూస్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఏమైనా చాట్ బోట్స్, స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీస్ అన్ని వాడుతున్నారు, వాటిలన్నింటిలో కూడా మనకి పైథాన్ వాడచ్చు. పైథాన్ కూడా వాడచ్చు, పైథాన్ మాత్రమే అని నేను ఉన్నట్ల. అలాగే మొబైల్ యాప్స్ డెవలప్మెంట్లో, గేమ్స్ డెవలప్మెంట్లో, సైబర్ సెక్యూరిటీలో, ఐఓటీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి ప్రతి చోట కూడా మీకు పైథాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే, పైథాన్ నేర్చుకుంటే మీరు ఇక్కడున్న ప్రతిదీ చేయొచ్చు. పైథాన్ నేర్చుకోండి, అంటే పైథాన్ నేర్చుకుంటే ఆ లాజిక్ రాయడం వస్తుంది. మిగిలిన ఇప్పుడు వెబ్ అప్లికేషన్ మీరు డెవలప్ చేయాలనుకోండి, పైథాన్ నేర్చుకుంటే మీరు ఏం చేస్తారు? బ్యాక్ ఎండ్లో ఉండే కోడ్ రాస్తారు. మరి ఫ్రంట్ ఎండ్లో ఉండే యూఐ అనే దాన్ని ఎలా డెవలప్ చేస్తారు? దానికి కావాల్సిన ఇప్పుడు డిజాంగో ఉంటుంది మీకు, లేకపోతే ఫ్లాస్క్ ఉంటుంది, అది యూజ్ చేసిన వెబ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది అందులో మీకు. ఓకే, ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఇంటర్ఫేస్ బ్యూటిఫుల్గా ఉండాలి, అట్లీస్ట్ మనకు అర్థమయ్యే లెవెల్లో ఉండాలి. దానికోసం మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మీద అవసరం అవుతుంది. అలాగే జావా స్క్రిప్ట్, జేక్వరీస్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. డేటా సైన్స్, దాని రిలేటెడ్ టూల్స్ కూడా కొన్ని ఉంటాయి స్పెసిఫిక్గా, వాటిని మీరు నేర్చుకోవాలి. ఆటోమేషన్లో స్క్రిప్ట్స్ రాసుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పైథాన్ యూస్ చేసి ఎల్ఎల్ఎం, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, వీటిలన్నింటిలోనూ కూడా మీకు పైథాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్, లాజిక్ రాయడానికి. ఒక డేటాను తీసుకుని దాన్ని మనం దాన్ని ఏమంటే బిజినెస్ లాజిక్ రాసుకుంటూ మనకి కావాల్సిన విధంగా ఆ డేటాని మార్చుకోవడానికి, లేకపోతే ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే ఒక లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనమాట. ఓకే, ఇలాంటివన్నింటిలోనూ మనం పైథాన్తో వర్క్ చేయొచ్చు. పైథాన్లో ఇంకా కొన్ని క్లౌడ్లోనండి మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్ ఉందా? ఏడబ్ల్యూఎస్ వాడు పైథాన్కి ఇచ్చినంత మంచి సపోర్ట్ జావాకి కానీ, డాట్ నెట్కి కానీ ఇవ్వడు. అదొక తలనొప్పి వాళ్ళతోటి. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా పైథాన్ వాళ్ళే ఉంటారు. మనం ఏదైనా డాట్ నెట్లో కానీ, జావా వాళ్ళు కానీ టికెట్ రైస్ చేశారంటే వాడిచ్చే సపోర్ట్ పైథాన్కు ఉన్నంత బాగా ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే పైథాన్ ఏడబ్ల్యూఎస్లో చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈవెన్ మీరు కోడ్ కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళ వెబ్సైట్లోనే కోడ్ రాసేయచ్చు. కానీ జావా వాడు, డాట్ నెట్ వాడు వీళ్ళు రాయలేరు అలాగనమాట. వాళ్ళు వాళ్ళ లోకల్లో రాసుకుని క్లౌడ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు కోడ్ అంతా కూడా. అలా కొన్ని అడ్వాంటేజెస్ అయితే నిజంగానే ఉన్నాయి, బాగుంటాయి కూడా. ఓకేనా? సో ప్రోగ్రామర్, డెవలపర్, ఈ మాట మనం వింటూనే ఉంటాం, మా సాధారణంగా ఎవరం పట్టించుకోం. కానీ ప్రోగ్రామర్ అంటే ఏంటి? జస్ట్ కోడ్ రాస్తాడు వాడు. డెవలపర్ అంటే మొత్తం అప్లికేషన్ డిజైన్ చేసుకుంటున్నప్పటి నుంచి ఎండ్ టు ఎండ్ మొత్తం అంతా కూడా వాడి ఇన్వాల్వ్మెంట్ ప్రతి స్టేజ్లోనే ఉంటుంది. అంటే మిగిలిన టీమ్స్ తోటి కలిపి వర్క్ చేసుకుంటారు, కానీ ప్రోగ్రామర్ అక్కడతో ఆగితే వీడు ఇంకా ముందు వరకు వెళ్తాడు అనమాట. ఓకే, ఇక్కడ ప్రోగ్రామర్ నుంచి డెవలపర్గా స్టెప్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మెయిన్గా వీళ్ళంతా ఏంటంటే ప్రోగ్రామర్స్ కోడింగ్ మీద ఉంటే, డెవలపర్ అనేవాడు కంప్లీట్ ఎన్వైరన్మెంట్ మీద మొత్తం ఫోకస్ చేస్తాడు. వీడు లాజికల్గా కోడ్ రాయడము వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే, వీడు కోడ్తో పాటుగా డిజైన్, టీమ్ వర్క్, డిప్లాయ్మెంట్, వీటిలన్నింటి మీద, రిపాజిటరీ సర్వీసెస్, సిఐసిడి సెటప్, వీటిలన్నింటిలోనూ దృష్టి పెట్టాల్సి వస్తుంది అనమాట. డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే అదే,
అయితే అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు. ఎంతో మంది చేస్తున్నారు. మనం కూడా ఈజీగా చేసేయచ్చు. ఓన్లీ ప్రోగ్రామర్స్కి ఈ రోజున పెద్దగా ఏమీ అంత స్కోప్ ఉండదు. ఎందుకంటే నేను ఒక పర్టికులర్ లెవెల్ వరకే లిమిట్ అయిపోతాను నేను అంటే, మీకు ఎక్కడైనా వందలో ఒకడికో ఇద్దరికి ఆపర్చునిటీస్ రావచ్చేమో కానీ అంతకు మించి రావు. ఎందుకంటే ఈ రోజున అందరూ కూడా మల్టీ టాస్కింగ్ చేసేయగలుగుతున్నారు. నేర్చుకోవడం అనేది ఈజీ అయిపోయిందండి. ఇదివరకులాగా మేము వెళ్ళినట్టు అమీర్పేట వెళ్ళి పొద్దున్న 6 గంటలకు కూర్చొని అక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అంటే ఇప్పటికీ అక్కడ బాగానే వెళ్తారు, అది వేరే విషయం. కానీ చెప్తున్నా, మీకు నిజంగా నేర్చుకునే జీలుంటే అక్కడ ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఈవెన్ ఇంట్లో కూర్చొని మీరు నేర్చేసుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్, ఈవెన్ యూట్యూబ్. సో మెనీ ఉన్నాయి అక్కడ మీకు. సో అందుకని ఏంటంటే లిమిట్ చేసుకోకూడదు మనం ఎప్పుడు కూడా మన మన లెవెల్ని. ఓకేనా? పైథాన్ ఫంక్షన్స్ ఏవో రాయడానికి వీడు ఉంటే కంప్లీట్ పైథాన్ ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్స్ లాంటివి లేకపోతే గేమింగ్ యాప్స్ లాంటివి ఏవైనా సరే డెవలప్ చేసేవాడు డిప్లాయ్మెంట్ వరకు వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాడిని డెవలపర్ అంటారు. ఓకే, ఇలాంటి పైథాన్ దీని చరిత్ర ఏంటి అంటే ఎప్పుడో 89లో గుడియో వాన్ రసం వీడెవడో కానీ పేరే డిఫరెంట్గా ఉంటుంది వీడిది. ఓకే, వీడు ఎప్పుడు 89లో డెవలప్ చేయడం మొదలు పెట్టాడు. 91లో ఆయన రిలీజ్ చేశాడు. వీడు అనకూడదులేండి పాపం. ఓకే, ఆయన 91లో రిలీజ్ చేశాడు. దీనికి పేరు ఏంటంటే పైథాన్ అంటే పాము అయితే అని కాదు. సమ్ ఏదో బ్రిటిష్ వాళ్ళ కామెడీ షో ఏదో ఉండేదట, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అని చెప్పి. అది చూసి అతనికి ఆ టీవీ షో అనుకుంటుంది. ఆ షో చూసి అతను దాన్ని బాగా ఇంట్రెస్ట్గా చూసేవాడు. దాని నుంచి ఆ పైథాన్ అనే మాటను తెచ్చుకున్నాడు అంతే. ఓకేనా? 91లో ఫస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ రిలీజ్ అయింది. 2000లో అంటే 9 years తర్వాత సెకండ్ వెర్షన్ వచ్చింది. 2008లో థర్డ్ వెర్షన్ వచ్చింది. మనం ఇప్పుడు వాడేదంతా ఒకటే. మీరు ఇప్పుడు పైథాన్ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, python.org. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే మనం ఇంకా 3.14 దగ్గర ఉన్నాం. 2008 అంటే ఇప్పుడు 2015, 2025 ఇప్పుడు అంటే అరౌండ్ 17 years అయింది ఇప్పటికి. అది ఇంకా 3లోనే ఉంది. అంటే ఇంకా చాలా వ్యాస్ట్ రేంజ్లోనే ఇంకా అక్కడే దీంట్లోనే నెక్స్ట్ సబ్ వెర్షన్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వెర్షన్కి ఇంకా వెళ్ళలేదు. ఇంకా చాలా ఇందులోనే డెవలప్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఎప్పుడో వస్తాయి ఫోర్త్వి ఫిఫ్త్వి అన్నీ కూడా. ఇప్పటికీ మనం ఈ థర్డ్ రిలేటెడ్ వెర్షన్స్నే వాడుకుంటున్నాం. స్టిల్ అదే వాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకేనా? దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈజీ టు లెర్న్. ఎందుకంటే సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదైనా టెక్స్ట్ ప్రింట్ చేయాలంటే మీరు ఏమంటున్నారు? ప్రింట్ అంటున్నారు. ఈ మాట వినగానే మీకు ఏం జరుగుతుంది? సమ్ టెక్స్ట్ ఏదో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అంటే ఏంటి అన్నది మనకు తెలుసు. సో ఇక్కడ మీరు ఇది పెట్టి ఇక్కడ ఏదో సమ్ టెక్స్ట్ రాస్తున్నారు. వెల్కమ్ టు సిసిఐటి అన్నారు. దీని అర్థం ఏంటి? చెప్తున్నా ఇది చూస్తుంటేనే ప్రింట్ చేయి దీన్ని అని చెప్తున్నాడు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇలా హై లెవెల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అనుకోండి. దాని బెనిఫిట్స్ చెప్పమన్నప్పుడు కొన్ని కామన్గా ఉండే బెనిఫిట్స్ కూడా చెప్తూ ఉంటారు. దాని బ్యూటీ ఏంటో చెప్పమన్నప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు. ఓకేనా? సో అట్లా ఈజీ టు లెర్న్ ఉంటుంది. సింపుల్ సింటాక్స్ లైక్ ఇంగ్లీష్. అయితే సింటాక్సెస్ కూడా ఈజీగానే ఉంటాయి. చూడగానే మనకు అర్థమైపోతాయి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, డేటా సైన్స్, ఆటోమేషన్, ఇలా దాని వెర్సటైల్నెస్ చాలా ఉంటుంది. వీటిలన్నింటిలోనూ వాడచ్చు. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కంప్లీట్ ఓపెన్ సోర్స్ అండి ఇది. ఓకేనా? ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసా అండి మీకు? ఫ్రీ సోర్స్ ఉంటుంది సార్. నో ఫ్రీ సార్. సోర్స్, ఫ్రీ. మీకు ఆన్లైన్లో మీరు ఈవెన్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసేసుకుని దీన్ని కమర్షియల్గా కూడా వాడేసుకోవచ్చు. ఓకే, అంటే .NET, జావా ఇవి కూడా ఓపెన్ సోర్సెసే కదా అంటే ఎస్, అవి కూడా ఓపెన్ సోర్సెస్. కాకపోతే దాంట్లో జావా ఫుల్ ఓపెన్ సోర్స్. .NET ఏంటంటే మొన్నటి వరకు ఓపెన్ సోర్స్ ఉండేది కాదు. ఒక 10 years బ్యాక్ వరకు. ఆ తర్వాత కంప్లీట్ ఓపెన్ సోర్స్ కింద దాన్ని కూడా తీసుకొచ్చేసారు అనమాట. ఈ ఓపెన్ సోర్సెస్ అంటే ఏంటంటే మీరు దీన్ని కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు. కమర్షియల్గా వాడుకోవడం అంటే దీని నుంచి మీరు అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, క్లయింట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. అయితే వీటిల్లో ఓపెన్ సోర్సెస్ని యూజ్ చేసుకుని కొన్ని మంచి మంచి టూల్స్ డెవలప్ చేసి దాన్ని మనకి ప్రొవైడ్ చేసి మా సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనీ ఛార్జ్ చేస్తూ అనమాట. ఓకే, ఈ ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఈ కోడ్ అంతా కూడా మీకు ఆన్లైన్లో గిట్ హబ్లో వీటిలో ఫ్రీగా దొరికేస్తుందండి. మీకు కనుక స్కిల్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకుని ఆ కోడ్ని దాన్ని యాక్చువల్ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి యూజ్ చేసిన కోడ్ అంతా కూడా మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది. ఓపెన్ సోర్సెస్ అంటే ఏంటంటే రకరకాల ఓపెన్ సోర్సెస్ ఉంటూ ఉంటాయండి మీకు.
కొన్ని అంటే వాటికి లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్లో వాడు చెప్తాడు అన్నట్టు ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఆ కోడ్ మీరు ఆ సాఫ్ట్వేర్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఆ కోడ్ కూడా మీరు తీసుకుని దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. అందులో ఏ విధమైన హిడెన్ ఫీచర్స్ ఉండకూడదు. అంటే అక్కడ ఏ కోడ్ ఉంది అన్నది ఒక డెవలపర్ చూసుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. అంతేగాని హిడెన్ ఫంక్షనాలిటీస్ ఏవో పెట్టి మన దగ్గర నుంచి హిడెన్గా ఏదైనా డేటా రీడ్ చేయడం లాంటివి అలాంటివి చేయకూడదు. అలాగే ఆ కోడ్ అంతా కూడా అందరికీ ఇవ్వాలి, ఆన్లైన్లో పెట్టి ఫ్రీగా ఇవ్వాలన్నమాట. అప్పుడు ఓపెన్ సోర్స్ అవుతుంది. ఆ ఓపెన్ సోర్సెస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి. ఎంఐటి లైసెన్స్ అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని రకాల వాటికేమో కోడ్ మీరు ఈవెన్ కొన్ని రకాల ఓపెన్ సోర్సెస్ను ఉపయోగించి మీరు కోడ్ డెవలప్ చేశారనుకోండి, ఆ తర్వాత అందులో ఏమైనా చేంజెస్ చేస్తే మీరు ఎవరైనా క్లయింట్కి మీరు ప్రొడక్ట్ అమ్ముదాం అనుకున్నారంటే ఏ చేంజెస్ చేశారో అవన్నీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుందండి మీరు. అలాంటి ఓపెన్ సోర్సెస్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు MySQL ఎందుకని వ్యాస్ట్ రేంజ్లో అందరూ వాడేస్తున్నారు? సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అందుకని ఏంటి, ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మన పనులు పూర్తయిపోవాలి అని చెప్పి చూస్తాయి కంపెనీస్ ఎప్పుడు కూడా. అందుకనే ఓపెన్ సోర్సెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాయి. ఓపెన్ సోర్సెస్ డేటాబేసెస్లోకి వెళ్ళి ఎస్క్యూఎల్ సర్వర్ వెళ్ళారనుకోండి, అది ప్యూర్లీ పెయిడ్. ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఉంటుంది ఓకే, బట్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఎవరి కోసము? స్టూడెంట్స్ కోసం, నాట్ ఫర్ కమర్షియల్ యూస్. లెర్నర్స్ కోసం ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఇస్తూ ఉంటారు. కానీ దీనికి వచ్చేసరికి MySQLకి ఏంటంటే ఈ MySQLలో ఏమవుతుందంటే ఓన్లీ కంప్లీట్ ఓపెన్ సోర్స్ అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వాడేసుకోవచ్చు. ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, ఈ క్లౌడ్ టెక్నాలజీస్లో మీకు ఇప్పుడు ఆర్డిఎస్ అని చెప్పి ఉంటుంది ఇందులో అనమాట. ఇది చెప్తాలండి, ఇది ఇట్లా ఏడబ్ల్యూఎస్ అంటారు దీన్ని. మీలో కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డేటాబేస్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇందులో మీరు చూసారంటే MySQL, PostgreSQL ఇవన్నీ కూడా ఇక్కడ ఈజీగా అవైలబుల్ అయిపోతాయి. మీరేం లైసెన్సెస్ పర్చేస్ చేయకుండా ఇక్కడ క్రియేట్ చేసుకుని వాడేసుకుని మనీ పే చేయడమే వాడుకున్న దానికి. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడు, MySQL ఓపెన్ సోర్స్ ఇది. ఆన్లైన్లో గిట్హబ్లో మీకు కోడ్ ఉంటుంది ఇదంతా కూడా. అది వాడు తీసుకుని ఆ కోడ్ని దాంట్లో ఇంకా వాల్యూ ఎడిషన్ యాడ్ చేసి అరోరా MySQL అని చెప్పి దానికి పేరు పెట్టి మార్కెట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది, ఇది బయట మీకు దొరకదు. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్ కింద ఇస్తాడనమాట. SaaS ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇందులో ఏం చేస్తుందంటే ఈ అరోరా MySQL అని చెప్పి ఒక వెర్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి. PostgreSQL కూడా ఓపెన్ సోర్సే. దీన్ని తీసుకుని దీని నుంచి అరోరా PostgreSQL అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఫీచర్స్ తోటి రిలీజ్ చేశారనమాట. అలాగే మీరు చూస్తే ఇప్పుడు EC2 అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఇది యూస్ చేసుకుని మీరు విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వీడు ఏం చేశాడు, లైనెక్స్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నెల్ అది. లైనెక్స్ తీసుకుని లైనెక్స్ కోడ్ అంతా కూడా మీకు గిట్హబ్లో దొరికేస్తుంది. అది డౌన్లోడ్ చేసేసుకునేవాడు, అదేం ఇల్లీగల్ అని కాదు, నేను చేసేసుకుని అని చెప్తున్నానంటే నా టోన్లో అదేదో తప్పని మీనింగ్ కాదు. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో ఇంకా చాలా వాల్యూ ఎడిషన్స్ చేసి అమెజాన్ లైనెక్స్ అని చెప్పి వాడు ఓన్గా ప్రోడక్ట్ కింద క్రియేట్ చేసి మార్కెట్లో అమ్ముతున్నాడు అనమాట. పెర్ అవర్ ఇంత అని చెప్పి ఛార్జెస్ ఉంటాయి దీనికి. ఓకే, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద ఇస్తున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళ కోడ్ అంటే ఇంకొకటి మీకు అనిపించవచ్చు, వీడు ఇస్తున్నాడు కదా మరి అరోరా MySQL కోడ్ మన అందరికీ షేర్ చేస్తున్నాడు ఎక్కడైనా అని చెప్పేసి. అయితే ఈ ఓపెన్ సోర్స్లో ఏంటంటే SaaS కింద ప్రొవైడ్ చేసే వాటికి కోడ్ అనేదాన్ని ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని SaaS ఇది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనమాట. వీళ్ళ వెబ్సైట్లోనే దీన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం కనుక డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది కనుక SaaS సర్వీస్ ఇది. వీటికి ఇవ్వక్కర్లేదు. అలా ఓపెన్ సోర్సెస్ అనమాట. ఓపెన్ సోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే మార్కెట్లో. ఎందుకంటే కంపెనీస్ ₹1 కూడా ముందర ఇన్వెస్ట్ చేయక్కర్లేకుండా చక్కగా పైథాన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకుని వర్క్ చేసేసుకుంటూ ఉంటాయి. ఓకేనండి. అలాగే క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, మీరు సమ్ కోడ్ ఏదో ఇక్కడ రాశారు, ఇది విండోస్లో ఉంది యాక్చువల్గా. విండోస్లో మీరు రాసిన కోడ్ని తీసుకెళ్ళి లైనెక్స్లో కూడా రన్ చేయొచ్చు, MacOSలో కూడా రన్ చేయొచ్చు. ఓకే, పెద్ద పెద్ద అప్లికేషన్స్ డిజైన్ చేసినప్పుడు చిన్న చిన్న కోడింగ్ రిలేటెడ్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, కానీ 95% అంతా సపోర్ట్ చేసేస్తుంది అనమాట. మొత్తం మీరు ఏ లాంగ్వేజ్ అనేది ఎక్కడైనా రాసుకోండి, ఎక్కడైనా సపోర్ట్ చేసేస్తుంది మీకు. ఓకేనా. తర్వాత దాని కమ్యూనిటీ అంటే
డెవలపర్స్ కమ్యూనిటీస్ అని చెప్పి ఇలాంటి టెస్టింగ్ కమ్యూనిటీస్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. కొంతమంది ఎంతూజియాస్టిక్ పీపుల్ అంతా కలిపి ఒక కమ్యూనిటీగా తీసుకొని ఆ కోడ్లో చేంజెస్ చేయడం, వాటిని మార్కెట్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు, కమర్షియల్గా మనకి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాగే క్లాస్ లైబ్రరీస్, పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లోంచి మీరు ఏమైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి వాటిల్లో మీరు వర్క్ చేస్తున్నా, పాండాస్, నంపై ఇలాంటి కొన్ని క్లాస్ లైబ్రరీస్ ఉంటాయి. క్లాస్ లైబ్రరీస్ అంటే ఏంటన్నది చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందర నేను చెప్పాను ఎడిషన్ అన్నాను నేను, అది కూడా లేనట్టు, ఇది కూడా లేదు. ఓకే, ఎడిషన్ అన్నాను. ఎడిషన్కి నేను మెథడ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి ఆల్రెడీ ప్రతి లాంగ్వేజ్లోనూ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయండి. ఓకే, ఈ మెథడ్స్ని మనం వాడేసుకుంటే సరిపోతుంది. మరి ప్రీ రిటర్న్ మెథడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ మనకి సర్వీస్ ఎవరైతే పైథాన్ లాంగ్వేజ్ అనేది మనకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇవన్నీ కూడా ఆల్రెడీ, ఇది ఒక క్లాస్ అని చెప్పానా, క్లాస్లో మెథడ్ ఉంటుందండి అని చెప్పాను నేను. ఇది మనం మళ్ళీ మాట్లాడుకుంటాంలేండి. ఇది ఇలాంటి క్లాసెస్ బోల్డ్ అని వాళ్ళు రాసేసి ఉంటారు, దాన్నే క్లాస్ లైబ్రరీ అంటారు అనమాట. క్యాలిక్యులేషన్స్ మీరు చేయాలి, ఎస్ నా దగ్గర క్యాలిక్యులేషన్స్ అని చెప్పి ఒక క్లాస్ ఉంది ఆల్రెడీ, దాన్ని నువ్వు వాడుకో అని చెప్తాడు అన్నట్టు వాడు. ఆ క్లాస్ నువ్వు వాడుకుంటే ఎడిషన్ చేయడానికి, సబ్స్ట్రాక్షన్ చేయడానికి, ఇవన్నిటికి కూడా నేను అక్కడ ఆల్రెడీ కొన్ని మెథడ్స్ రాసేసి ఉంచాను నేను, సో నువ్వు అక్కడ అవి వాడేసుకో సరిపోతుందని చెప్తాడట. అలాగే మిషన్ లెర్నింగ్లో హ్యూజ్ డేటా కావాలి ఉంది నాకు, అలాంటి వాటిలన్నింటినీ నేను ప్రాసెస్ చేసుకోవాలి, నాకు క్లాస్ లైబ్రరీస్ కావాలంటే ఎస్ నా దగ్గర ఉన్నాయి. వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి, ఈ జాంగో ఫ్లాస్క్ వాడుకో, క్లాస్ లైబ్రరీస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు అనమాట. అలాంటివి సో మెనీ లైబ్రరీస్ అనేవి మార్కెట్లో ఈ రోజున దీంట్లో ఫ్రీగా అవైలబుల్ అవుతున్నాయి. మీరేమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు 90%. కొన్ని ఉంటాయి చాలా కమర్షియల్ వాల్యూస్ ఉండి మీకు చాలా బాగా ఉపయోగపడే క్లాస్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి. అలాంటివి కావాలంటే కొంత మనీ మీరు పే చేయాలి తప్ప, లేకపోతే ఏం అవసరం ఉండదు. ఓకేనా? చిన్న బ్రేక్ ఏంటంటే ఇమీడియట్గా అందరూ కూడా చాట్ బాక్స్లోకి వెళ్ళి నేను చిన్న లింక్ తీసుకుని అర్జెంటుగా అది ఫిల్ చేసేయండి ఆ ఫామ్. మీ అందరికి ఒక 1 minute టైం ఇస్తున్నాను నేను. చాట్ బాక్స్లో ఉన్నదాన్ని ఫిల్ చేయండి దాన్ని. ఈ లోపల ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? కంఫర్ట్గానే ఉన్నారా అందరూ కూడా? ఉమ్? బ్రో, ఈ లింక్ ఆల్రెడీ నిన్న ఫిల్ చేసేసినాము, మళ్ళీ చేయాలనా? మళ్ళీ చేయాలి. నేను ఆ డేటా అంతా క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఇవాళ ఎవరైతే వస్తారో నేను చూడాలి కదా, ఇక్కడ ఇవాళ నిన్న వచ్చిన వాళ్ళే రేపటి నుంచి కంటిన్యూ అవుతారు. విచ్ బ్యాచ్ యూ వేర్ జాయిన్డ్ అని అడుగుతుంది సార్. ఇక్కడ నవంబర్ అని పెట్టాలా? ఫస్ట్ బ్యాచ్ అనేది పెట్టండి, అది నేను మ్యాండేటరీ పెట్టానా? లేదు సార్, పెట్టలేదు సార్. ఉమ్. నార్మల్ సబ్మిట్ చేయాలి సార్. అంతే, మీ నేమ్ ఇవాళ ఫస్ట్ అయితే కనుక అది వదిలేయండి, లేకపోతే మీ అన్ని చేయండి. సార్ 1 minute ఆగండి, నాకు చాట్ బాక్స్ ఏమైంది చాట్ బాక్స్కి? నేను మొబైల్లో వింటున్నాను, కనిపించట్లేదు. మొబైల్లో వినడం ఏంటండి అసలు? మొబైల్లో వింటే ఏం బాగుంటుంది అసలు? అదే కొన్ని సిస్టమ్ ఇష్యూ మనం ఉంది, ఫాలో అందుకే అవ్వాలి. మొబైల్. पीरियड होता है ఏంటండి సుబ్రహ్మణ్యం గారు ఏదో అన్నారు? ఆ సిస్టమ్ ఇష్యూ ఉందండి, అందుకే మొబైల్ ద్వారా. ఆహా, ఇంకోటి ఏదో వాయిస్ వచ్చింది, మీరు కాదా? ఏంటో నాకైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఎస్ఆర్ నో. మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంటా? ప్రీవియస్ బ్యాచెస్లో ఏమైనా ఉన్నారా మీరు ఆల్రెడీ? నో నో నో. ఓకే. మీరు అందరూ కూడా రేపటి నుంచి ఏం చేయాలంటే జూమ్లోకి వెళ్ళి ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అందరూ కూడా ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే
రేపటి నుంచి అందరిది ఖచ్చితంగా ఫ్రీ. మీరు అకౌంట్లో అంటే మీరు జస్ట్ సైన్ ఇన్ అయ్యి రావాలన్నమాట. ఎందుకంటే నేను ఎవరెవరు వస్తున్నారో చూసుకోవడం కోసం అంతే. మీకేమి దానివల్ల ఏమి ఛార్జెస్ పడవు. కాకపోతే ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చిన మెయిల్ ఐడి తోటి మీరు అందరూ కూడా జూమ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? మీ అందరికీ కూడా వీడియో యూట్యూబ్లో నేను ఏదో జస్ట్ ఫస్ట్ క్లాస్ అని పెట్టాను. వాళ్ళ రెండోది కనుక వాళ్ళు పెడతాను, అంతకుమించి పెట్టను. ఓకే, మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ, మీ మీకు నేను ఒక గూగుల్ షీట్ ఇస్తా. అందులో మొత్తం వీడియోస్ అన్ని అందులో ఫాలో చేద్దాం. 73 మెంబర్స్ ఉన్నారు ఇప్పటికి, ఇంకా 50+ ఫిల్ అయ్యాయి. ఇంకా మిగిలిన వాళ్ళు చేయండి ఫాస్ట్గా. మీరు మరి ఫిల్ చేయకపోతే రేపటి నుంచి క్లాస్కి ఆర్ నాట్ అలౌడ్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సరే, ఇంకా ఆపేస్తున్నా నేను. పేజ్ డిజేబుల్ చేసేస్తున్నా. మరి ఇప్పటివరకు ఫిల్ చేయలేదు కదా, కొంతమంది అయితే ఫిల్ చేయలేదు, దానికి నేను ఏం చేయలేను. స్టాప్ చేసేస్తున్నా. హలో, చెప్పండి. అదే సార్, మొబైల్లో చాట్ బాక్స్ ఓపెన్ సార్ అవుతుంది సార్ సార్. 1 మినిట్ సార్ అయిపోయింది. ఏముందని లింక్ అందులో ఫిల్ చేయడానికి సాయితేజ్ ఇంతసేపు? దిలీప్ చెప్పండి సార్ ఏదో నిజంగా అంటున్నారు. మొబైల్లో అదే చాట్ బాక్స్ లో లింక్ కనిపించట్లేదు సార్. ఒకసారి పేస్ట్ చేస్తారా? నేను దగ్గర నుంచి ట్రై చేస్తున్నా, 1 మినిట్ వేస్ట్ అయిపోయింది అట్లనే. లేదు సార్, వాట్సాప్ సరే లోనే కానీ ఇందాక నిన్న సెర్చ్ డేట్ చేస్తున్నాను దాని చూపిస్తుంది గురించి. సార్ అది. అందరికీ ఆ, వచ్చింది, మీకు ఎందుకు రావట్లేదు? ఏమో మరి మాకు ఇష్యూ ఏంటో అర్థం కావట్లేదు. మేము చాట్ బాక్స్ లోనే చూస్తున్నాం, అందులో లింక్ ఏం ఇప్పటికి కనిపించలేదు. 68 మంది ఒక్కసారి ఫిల్ చేశారు, మీ ఒక్కరికి మీరు అంటే ఇద్దరు ముగ్గురికి రావట్లేదంటే అర్థం కాదు, నాకు రీసెండ్ మీరు కూడా చేస్తారా సార్? మొబైల్ నాకు కూడా రీసెండ్ రాలేదు. చేస్తున్నారు. ఇంకెక్కడ పెట్టినా? సరే, మీ మన ముగ్గురు పేర్లు నేను నోట్ వాట్సాప్ లో కూడా చేసుకుంటున్నా. పెడతారా లేకపోతే? వాట్సాప్లో పెట్టను. అందులో ఉన్న వాళ్ళకి ఇక్కడ క్లాస్కి వచ్చే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. సార్ సార్ ఓకే. అది మరి నిన్నటి ఒక్క డేట్ తో వస్తుంది. ఏదండి? నవంబర్ 3 డేట్ తో వస్తుంది సార్ అది. ఏమిటది? అది పైథాన్. మన బ్యాచ్ అండి అది. మన ఓకే ఓకే బ్యాచ్ ఓకే నవంబర్ 3 బ్యాచ్ అది. ఓకే 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 సారీ సార్. ఉమ్. మంది నిన్ననే కదా మొదలైంది. అవును సార్. అది మా అసలు ఓపెన్ అవ్వట్లేదండి చాట్ బాక్స్. వాట్సాప్ లో పెట్టండి, వాట్సాప్ లో మీకు ఆయన పెట్టండి సార్. నాకు చాట్ నిన్న బాక్స్ కూడా లో మీరే కదా చూపించట్లేదు సార్. ఏదో ఇబ్బంది అన్నారు దిలీప్. ఎస్ సార్, మళ్ళీ పర్సనల్ గా మీ దగ్గర ఏదో నేను ప్రాబ్లం నిన్న ఉంది. నేను ఫిల్ చేశాను నిన్న. ఈ రోజు మాత్రం నాకు చాట్ బాక్స్ లో చూపించట్లేదు మీరు పంపించే ఇంచేత లింక్. మళ్ళీ పెడుతున్నా. హలో సార్ అని పెట్టాను మీకు ఇప్పుడే, చూడండి. హలో సార్ అని పెట్టాను. సరే, మళ్ళీ పెట్టా చూడండి. అది క్లిక్ చేసిన అసలు ఓపెన్ అవుతుంది. సార్ వాళ్ళు నాకు తెలిసి పర్సనల్ చాట్ ఉంటుంది సార్, ప్రైవేట్ అని, దాన్ని క్లిక్ చేసి చూస్తున్నట్టున్నారు. ఏదో తేడా చేస్తున్నారు వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది. సరే, మీ మీరు పేర్లు ఎవ్రీ ఏంటి వన్ లో ఇబ్బందిగా చూడండి వస్తుంది? ఒకసారి. వాళ్ళది మహేష్ అండ్ ఇప్పుడు దిలీప్ వచ్చింది సార్ కుమారా? లింక్, ఫిల్ చేస్తున్నాను నేను. లింక్ వచ్చింది, ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను. చేయండి. చేయండి. సార్ మా వాట్సాప్ వాట్సాప్ పెట్టండి సార్. వాట్సాప్ పెట్టాలండి మీకు ఆయండి. మళ్ళీ మీరేనా? ఫోన్లో చేయండి, ఇస్తాను. మీరేగా, నిన్న కూడా మీరేగా. ఓకే రెస్ట్. ఎవ- ఉమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నా పేరు ఉంది, వీళ్ళకి అన్మ్యూట్ చేసుకోమని పెట్టాను. ఎవరండి? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. హలో, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోమంటే అన్మ్యూట్ చేసుకుని మళ్ళీ మ్యూట్ పెట్టేసుకుంటారా? సార్ చెప్పండి సార్. మీరు కాదు, మీరిద్దరు వెళ్ళిపోండి. మీరు ఓకే మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ 0666502 అని చెప్పి ఎవరో పర్సన్ ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి నాకు. I think he is left. ఎందుకుట చేసుకోవచ్చు కదా, ఇప్పుడు నేనేమి
మిమ్మల్ని ఎవరిని రిస్ట్రిక్ట్ చేయట్లేదు కదా, ఒరిజినల్ నేమ్ పెట్టుకోండి అని చెప్పాను. ఒరిజినల్ నేమ్ పెట్టుకోవడానికి ఏమిటి ప్రాబ్లం? డన్ అండి, డన్ సార్, చేద్దాం. సరే, నేను ఇంకా దీన్ని నేను ఆపేస్తున్నాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, రేపటి నుంచి ఎవరైతే ఇక్కడ ఇవాళ నాకు ఫిల్ చేశారో వాళ్ళు మాత్రమే రేపటి నుంచి ఉంటారు. ఓకేనా? అన్పబ్లిష్ అంతే. రేపటి నుంచి వీళ్ళు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చి సార్ నాకు కుదరలేదు అంటే నేను చేయగలిగేది ఏం లేదు. అసలు నిన్న ఇంకా అదృష్టం, గ్రూప్ పెట్టగానే 150 మంది వచ్చి జాయిన్ అయిపోయారు. ఇంకా పెరిగిపోయారు, దాదాపుగా 180 పైన వెళ్ళిపోయారు. నేను అనుకున్నా పాపం మళ్ళీ ఫోన్లో ఇంతమంది ఇంట్రెస్ట్గా జరుగుతున్నారు కదా. జూమ్లో కొత్త ప్లాన్ ఉంది 5500 అది. సరే పోనీలు తీసుకుందాం ఇంకా అని చెప్పేసి అనుకుని మళ్ళీ చివరి నిమిషంలో ఆలోచించి నేను మీకు ఆ లింక్ ఇచ్చాను. 80 మంది ఫిల్ చేశారు. సరే 80 మంది ఫిల్ చేశారంటే 100 మంది కూడా రారు, అవసరం లేదులే అని చెప్పి ఊరుకున్నా. ఊరికే వచ్చి జాయిన్ అవడం ఎందుకు అని చెప్పి నేను కొన్ని ఫిల్టర్స్ పెడతాను, ఫాలో అవ్వాలి అవి. రైట్, లెట్ us కంటిన్యూ. ఓకే, సో ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మనకి పైథాన్ అనేది చాలా బాగా ఎమర్జ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు కెరియర్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ నాలెడ్జ్. ఓకే, పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్గా నేర్చుకోండి. అది మీకు చాలా తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ మారుతున్న కొద్దీ ఏంటంటేనండి, మనము చాలా డైనమిక్గా ఉండాలన్నమాట. అంటే ఇవి ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పైథాన్ మీద వర్క్ చేసిన తర్వాత వేరే ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అది కూడా మనం హ్యాండిల్ చేయగలిగేలా ఉండాలి. వన్స్ మనం దీన్ని బాగా అర్థం చేసుకుంటే వాటి మీద వర్క్ చేయడం అనేది అసలు పెద్ద ప్రాబ్లమే కాదండి. మీకు చాలా ఈజీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, .NETలో అవకాశం రావచ్చు, జావాలో రావచ్చు, ఏదైనా కానీ వన్స్ మీరు ఒక లాంగ్వేజ్లో మాస్టర్ అయిపోతే రెండో దాంట్లో వర్క్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి ఉండే డిఫరెంట్ ఫ్లేవర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి అంతే. అర్థం చేసుకుని వెళ్ళిపోవడం ఎప్పుడైనా కూడా. ఓకేనా? సో ఇందాక మాట్లాడుకున్నవే ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనం బిల్డ్ చేయొచ్చు యూజింగ్ పైథాన్. ఓకేనా? చాలా బాగా ఉంటుందండి. నెమ్మదిగా వెళ్దాం, ఒక్కొక్కటి నేర్చుకుంటూ. కొంచెం టైం తీసుకున్నా ఏం పర్లేదు. 45 డేస్ అని నేను చెప్పిన, 2 మంత్స్ పట్టినా పర్లేదు. నేను ఇక్కడ మీకు మన వెబ్సైట్లో నేను ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా మీకు నేను నేర్పిస్తాను. ఓకేనా? దానికి ఒక 2 మంత్స్ టైం పడుతుంది. మీరు కూడా డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేసేలాగా మీ స్కెడ్యూల్ పెట్టుకోండి. డైలీ ఒక 2 అవర్స్ పైథాన్ మీద వర్క్ చేయాలి. ఈ రోజు చెప్పిన ప్రతిదీ నేర్చుకోవాలి. మీకు వీడియో అవైలబుల్ కావడానికి ఒక 2 to 3 అవర్స్ పడుతుందండి. డోంట్ వరీ. ఓకేనా? తర్వాత మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నాకు జూమ్లో కూడా వీడియో రావడానికి టైం పడుతుంది. నాకు వెంటనే సార్ వీడియో రాలేదు, వీడియో ఎక్కడ అని అడగండి కొంచెం. ఎందుకంటే జూమ్ వర్డ్ అది మనకి ఇవ్వడానికి కూడా టైం తీసుకుంటాడు. వెంటనే నేను ఇలా మీటింగ్ ఎండ్ చేయగానే వీడియో ఉండదు. అది వాడు ఒక 1 అవర్ అలా తీసుకుంటాడు. తర్వాత నేను కొంచెం టైం తీసుకుని అన్ని అప్లోడ్ చేస్తాను. ఓకేనండి? తర్వాత ఈ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తానండి. పైథాన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనము ఇప్పుడు నా ల్యాప్టాప్లో నేను ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి పైథాన్ వాడుతున్నా. సో మచ్ ఆఫ్ పైథాన్ రిలేటెడ్ స్టఫ్ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, లైక్ దాని క్లాస్ లైబ్రరీస్ ఇలాంటివన్నీ కూడా. అందుకని నేను ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్లో ఒక విర్చువల్ విండోస్ మిషన్ క్రియేట్ చేస్తా, అందులో చూపిస్తా. అది మీకు ఫ్రెష్గా మీ ల్యాప్టాప్ ఎలా ఉంటుందో అదే స్టేట్లో ఉంటుంది. ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ మీరు అలా చేస్తే మీ ల్యాప్టాప్లో సరిపోతుంది. నా దాంట్లో అనుకోండి ఆల్రెడీ నేను పైథాన్ ఎప్పటి నుంచో వాడుతున్నాను కనుక చాలా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను, అందుకని. ఓకేనా? ఓకే సార్. ఇదేమి మీరు పట్టించుకోవద్దు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నది మీకు అనవసరం, మీరు పట్టించుకోవద్దు. నేను ఒక విర్చువల్ మిషన్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ఎలా వర్క్ చేస్తున్నాను అన్నదాన్ని మాత్రమే చూడండి, ఇంకేం పట్టించుకోవద్దు మీరు. మీకు ఇవేమి సంబంధం లేదండి, ఇవేమి నేను మీకు చెప్పలేదు. ఇది చూసి మీరు కంగారు పడద్దు. మిషన్ కాకుండా కూడా చేసుకోవచ్చు కదా సార్ ఆప్షన్ పైథాన్? ఏంటండి? వర్చువల్ మిషన్ కాకుండా కూడా వర్కింగ్ చేసుకోవచ్చు కదా పైథాన్ సార్? నేను ఇప్పుడు ఏం చెప్పాను?
ఇక్కడ చెయ్యొచ్చు నేను అన్నట్టు. ఏం చేస్తా, మరి అదే కదా నేను చెప్పింది. నేను ఇప్పుడు నా ఓకే. ల్యాప్టాప్లో ఎందుకు చూపించట్లేదు? నా దగ్గర ఆల్రెడీ పైథాన్ ఆల్రెడీ ఆల్రెడీ వర్క్. ఇన్స్టాల్ ఓకే. అయిపోయింది. ఇప్పుడు నేను ఓకే. చేసేవన్నీ నా దగ్గర పని అయిపోతే మీ దగ్గర ఇబ్బంది పడతారు మీరు, అందుకని ఫ్రెష్గా ఉండే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నానండి అని చెప్పాను నేను. ఓకే. ఓకే సార్. అర్థమైందా? కవిత హ్యాండ్ రైజ్ చేశారు. హాయ్ సార్, హ్మ్. మీరు పైథాన్ క్రాస్ ప్లాట్ఫామ్ అన్నారు కదా సార్. హ్మ్. మనం పైథాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకు అనం సార్? ప్లాట్ఫామ్ అంటే ఇండిపెండెంట్ కోడ్ అనే రన్స్ కదా ఇన్ క్రాస్ ఎనీ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అంటే. అని చెప్పారు కదా. సో అవును ఇట్స్ ఆల్సో బి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకు అనము అవును అనే డౌట్ వచ్చింది. అనొచ్చండి, అనండి, ఏమీ లేదు. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే అదే. ఓకే సార్ సార్, నాకు థ్యాంక్ యూ. చిన్న డౌట్ అండి, నేను కాలీ లైనక్స్ వాడుతున్నాను ఆల్రెడీ, దాంట్లో ప్రీ ఇన్స్టాల్ ఉంది ఆల్రెడీ అది. కలీ లైనక్స్ అంటే అమెజాన్లో తీసుకున్నారా మీరు? లేదండి, నేను వర్చువల్ బాక్స్ VMware లో వాడుతున్నా వర్క్ స్టేషన్ లో. అంటే ఇప్పుడు మనకి వీటిల్లో విర్చువల్ మిషన్స్ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కొన్ని ఇప్పుడు ఈవెన్ మీరు అమెజాన్లో కూడా కలీ లైనక్స్ అనే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి చూసారా మీకు, అమెజాన్ లైనక్స్, ఉబుంటు, ఆపరేటింగ్ సిస్టమ్. వీటిలన్నింటిలోనూ మీకు పైథాన్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. పైథాన్ 3 ఉంటుంది అక్కడ మీకు. అదే అండి. విండోస్లో ఇవ్వడు. విండోస్ అంటే ఎవడు వాడు? C# వాడు. వాడు దీన్ని ఎలా ఎంటర్టైన్ చేయడు వాడు. సార్ ఇప్పుడు AWS లో క్రెడిట్స్ ఇస్తున్నాడు అండి, $200 ఏమో ఇస్తాడు కదా. $100 ఇస్తున్నాడు. తర్వాత మనం వాడకాన్ని బట్టి ఒక $20 అలా ముష్టిపడేస్తున్నాడు. అజూర్ అయితే ఇదివరకు లాగా 1 $200 ఇయర్ ఇస్తాడు. ఈ వీడు $200 ఎవడు, నాకు తెలిసి అజూర్లో కూడా మీకు డైరెక్ట్గా ఏమి ఇవ్వట్లేదు వాడు. ఫస్ట్ $100 ఇచ్చి తర్వాత నువ్వు ఒక్కొక్క సర్వీస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే నీకు ఇస్తూ ఉంటాను అంటాడు వాడు. అవునా? అజూర్లో లేదండి, అజూర్ లో 100, $200 200 16,000 ఇస్తున్నాడు అమౌంట్ అయితే, ఇచ్చేస్తున్నాడా? మన ఇండియన్ కరెన్సీ 2000 సారీ 16,000 ఇస్తున్నాడు అమౌంట్. మ్మ్హ్మ్. కావచ్చు అయితే. అంటే ఏమైందంటే వీడు ఈవెన్ నా AWSలో చూపిస్తా చూడండి, వీడు ఏమంటున్నాడంటే క్రెడిట్స్ నాకు ఇనీషియల్గా నాకు ఒక $100 ఇచ్చేసాడు. 6 నెలల లోపల వాడుకో దీన్ని అన్నాడు. సరే అన్నాను. తర్వాత యాక్చువల్గా డాక్యుమెంటేషన్లో $200 టాప్లో హైలైట్ చేస్తాడు, కానీ మళ్ళీ కింద రాస్తాడు మొత్తం కండిషన్స్ అన్ని జాగ్రత్తగా రాస్తాడు. క్రెడిట్స్లో అజూర్ లో 1 month పెడుతున్నాడు సార్. ఓ మై గాడ్, అన్నీ అయిపోయినట్టున్నాయి నావి, చూసుకోలేదు. టోటల్ అమౌంట్ ఇన్యాక్టివ్ క్రెడిట్స్, నా క్రెడిట్స్ అన్నీ అయిపోయా. నాకు గుర్తుండి జనవరి వరకు ఉండాలి, ఏంటో మరి చూద్దాం దీని సంగతి ఏంటో. ఓకే, $88 సంథింగ్ ఏదో నేను ఇప్పటి వరకు వాడినట్టున్నాను. 4 క్రెడిట్స్ ఇచ్చాడు వీడు, అందులోంచి నేను వాడుకున్నది $71. EC2 వాడగానే ఒక $20 ఇచ్చాడు పాపం. తర్వాత ఒక RDS వాడగానే ఒక $20 ఇచ్చాడు. తర్వాత ఈ ల్యాండాలు గిమ్డాలు వాడగానే ఇంకో $20 ఇచ్చాడు. తర్వాత AI రిలేటెడ్ బెడ్రాక్ వాడు ఇంకో $20 ఇస్తానన్నాడు. నేను ఇప్పటి వరకు వాడలేదు దాన్ని, అందుకని ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడు మిషన్ డిప్లాయ్ కావాలి సార్, అయింది కదా సార్. మిషన్ అయింది, ఎందుకు కాదు? ఏమో చూడాలి ఇప్పుడు దీని తాలూకు. నాకు డిప్లాయ్ గుర్తుండి మీకు అసలు అట్లా జనవరి వరకు క్రెడిట్స్ అయిపోతే ఉండాలి. మీకు బిల్లింగ్ వస్తాయి కదా సార్, బిల్లింగ్ వస్తుంది కదా ఇప్పుడు. కట్నం చూద్దాం. నా దగ్గర ఇంకొక అకౌంట్ ఉంది, నేను పేమెంట్స్ కోసం వాడేది, చాలా రెగ్యులర్గా ఇప్పుడు ఆడ పేమెంట్స్ చేసే క్రెడిట్ అకౌంట్ లేదు ఇది సార్, కాదు, ఇప్పుడు మీరు వేరేది. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ డిప్లాయ్ చేశారు కదా, ఇప్పుడు మీకు ఒక బిల్లింగ్ వస్తుంది ఇప్పుడు. రానియండి, నేను చూద్దాం. మనం కట్టాలన్న రూల్ ఏముంది? ఆటో డెబిట్ అయితే అవదు. లేదు సార్, వాడు మెయిల్ పంపుతున్నాడు, కాల్ సూట్ వస్తుంది, నాకు వచ్చింది ఒకసారి. రానియండి, మనం ఎందుకు కంగారు పడ్డం? ఏం జరుగుతుంది? ఆలోచించండి, ఏం జరుగుతుంది? అంటే సార్ అది మిషన్ అట్లా రన్నింగ్ లో ఉందండి, అమౌంట్ ఇప్పుడు ఇది ఎంత సార్ కాన్ఫిగరేషన్ స్పెసిఫికేషన్స్ దీని? $0.5 ఏదో ఉంది పెర్ అవర్. అదే సార్. ఓకే, పైథాన్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇలాగా మీ దగ్గర. పర్వాలేదండి మహేష్, మీరు అలాంటి వాటికి పెద్ద ఏం వరి అవ్వాల్సిన అసలు ఆటో డెబిట్ అవ్వదు మీకు. ఓకే, మనకి చెప్తాడు, లేకపోతే అకౌంట్ స్టాప్ చేస్తాడు అంతే. ఓకేనా? సో ఇప్పుడు యాడ్ పైథాన్ టు ఎగ్జిక్యూషన్ పాత్, ఇది ఏంటంటే కొన్ని డిఫాల్ట్ పాత్స్ ఉంటాయి, అవి ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్కి అటాచ్ అవుతాయి.
మనం జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ తీసుకోండి. ఇప్పుడు సార్ ఇది పైథాన్ ఇన్స్టాల్ చేశాక ఇప్పుడు డైరెక్ట్ కంప్లీట్ అయిపోతుంది కదా, ఫినిష్ చేస్తాం. ఎడిట్ ద సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది కదా, దాంట్లో పాత్ సెలెక్ట్ చేయాలా? అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం కొన్ని పాత్స్ సెట్ చేసుకోవాలి, అవి నేను తర్వాత చెప్తా. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పెట్టుకోవాలి. ఓకే, అనకొండ అలాంటివి యూస్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఇంకా మనకి కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ కావాల్సి వస్తుంది. అలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ మనం ఇప్పుడు నేను ఆ కిందది సెట్ చేయలేదు అనుకో, నేను వెళ్ళి మాన్యువల్గా సెట్ చేసుకోవాలి ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని. ఓకే. లేదు, ఇప్పుడు ఒక 2 చెక్ బాక్సెస్లో ఒకటి నేను చెక్ చేశాను కదా, ఆటోమేటిక్గా అదే అవును. వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే. నేను పైథాన్ ఇన్స్టాల్ చేసేసుకున్నాను. పైథాన్ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి పైథాన్ స్పేస్ -- వెర్షన్. ఓకే, ఇలా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నది ఇది వచ్చింది అంటే పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది మన దగ్గర అని అర్థం అండి. ఓకేనా? ఓకే. సార్ కొన్నిటికి వర్షన్స్ కి పైథాన్ 14 సపోర్ట్ చేయదు కదా? ఏ వెర్షన్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు? అంటే కొన్ని నేను డెవలప్ చేసేటప్పుడు కొంతమంది, అంటే నేను కొన్నిట్లో చూశాను సపోర్ట్ చేయట్లేదు, 13 తీసుకో 11 తీసుకో అని అంటుంది, 3.11 తీసుకో. ఉంటాయండి. ఇప్పుడు మీకు కొన్ని టూల్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ టూల్స్ లాంటివి. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తూ ఉంటాం, స్కానింగ్ చేస్తూ ఉంటాం. స్కానింగ్ చేయడానికి సోనార్ క్యూబ్ అనే సర్వీస్ వాడుతూ ఉంటాం సాధారణంగా మనం. సోనార్ క్యూబ్లో నాకు మొన్నటి వరకు ప్రాబ్లం రాలా. ఒక అప్లికేషన్ ఏదో డిజైన్ చేసిన దాన్ని సోనార్ క్యూబ్లో నేను మొత్తం ఎనాలిసిస్ చేద్దామని చెప్పి దానిలో సోనార్ క్యూబ్ కాన్ఫిగర్ చేసి వర్క్ చేస్తుంటే అది గొడవ పెట్టింది. నీకు 13.14 పనిచేయదురా బాబు, నువ్వు 3.11 కానీ 12 కానీ వాడదు. ఎందుకని? అది 3.14 తప్పు కాదు, సోనార్ క్యూబ్ వాడి తప్పు అది. వాడి అప్పటి వరకు వర్క్ చేసింది 3.12 కంపాటబుల్ గానో 3.13 కంపాటబుల్ గానో చేశాడు. ఓకే. వీడి చే వీడేదో మార్చాడు, వాడు మార్చుకోకపోతే అది వాడి తప్పు కానీ వీళ్ళ తప్పు కాదు కదా అది. అంటే నేను ఎన్ని రోజులు పైథాన్ అర్థమైందా? వాళ్ళే కోడ్ పైథాన్ ఆ వర్షన్ లో రాశారు కావచ్చు అనుకున్నాను నేను. కాదు, ఇప్పుడు మీరు ఉంటాయండి, మీరు ఒక టూల్ ఏదో డెవలప్ చేశారు పైథాన్లో. ఓకే, ఓకే. పైథాన్లో చేసినప్పుడు 3.11 12 వాడుకుని దాన్ని డెవలప్ చేశారు. అక్కడ ఉన్న కొన్ని ఓకే. క్లాస్ లైబ్రరీస్లో ఏమైనా చేంజెస్ జరిగి ఉండొచ్చు 3.14కి వచ్చేసరికి. మీరు ఏం చేశారు, మీరు డెవలప్ చేసిన టూల్లో వాటిని వాడుకోలేదు మీరు. ఓకే. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇన్కంపాటబుల్ అయిపోతుంది అక్కడ. అంటే కొన్ని లైబ్రరీస్ కి కూడా కొన్ని వర్షన్ బట్టి ఉంటుంది కదా సార్ సపోర్టింగ్? అదే నేను అనేది, సోనార్ క్యూబ్ అనే దానికి పైథాన్కి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్, మనం ఏ లాంగ్వేజ్కైనా సోనార్ క్యూబ్ అనేది స్కాన్ చేస్తాం. పైథాన్ వాడు వెర్షన్ రిలీజ్ చేసుకుంటే ఇమీడియట్గా దాని రిలేటెడ్ చేంజెస్ సోనార్ క్యూబ్ వాడు చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా, చేసుకోలేదు వాడు. అందుకని 3.1 దగ్గర వర్క్ చేయట్లేదు, అది 14 దగ్గర వర్క్ చేయట్లేదు అది. అంటే కొద్దిగా నాకు సోనార్ క్యూబ్ గురించి తెలియదు సార్, కొంచెం దాని కూడా మీకు చెప్పగలుగుతారా? తెలియాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సోనార్ క్యూబ్ అనేది ఉందనుకోండి, నాకు ఏం ఓకే. ఇష్యూ వచ్చింది, నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేశా. ఓకే, ఇలాగే ఏడబ్ల్యూఎస్లో స్టూడెంట్స్కి సోనార్ క్యూబ్ చెప్పేటప్పుడు సరే మనం ఒక వెబ్సైట్ లాగా డిజైన్ చేసి చూపిద్దాం అని చెప్పి జూన్ బ్యాచ్ వాళ్ళకి చెప్పినప్పుడు 3.13లోనే ఉంది ఇంకా అప్పుడు. ఓకే, నేనేం చేశాను, అప్పుడు సోనార్ క్యూబ్కి కంపాటబుల్గా ఒక పైథాన్ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసి దాంట్లో నేను ఇంటెన్షనల్గానే కొన్ని ఎర్రర్స్ పెట్టి దాన్ని రన్ చేసి, ఇదిగో సోనార్ క్యూబ్ మొత్తం మీ వెబ్సైట్ అంతా స్కాన్ చేస్తుంది, స్కాన్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయో చూపిస్తుంది అని చెప్పాను. వర్కింగ్ ఫైన్. మొన్న ఏమైంది, మార్నింగ్ మోస్ట్లీ సెప్టెంబర్ బ్యాచ్ అంతకు ముందర బ్యాచ్ వాళ్ళకనమాట, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, నేను వాళ్ళకి సోనార్ క్యూబ్ చెప్తున్నప్పుడు ఈ 3.14 వచ్చేసింది పైథాన్లో లేటెస్ట్ వచ్చి. ఇదేమో నేను అదే వెబ్ అప్లికేషన్ నేను అప్పుడు ఒకసారి చేస్తే నేను 100 చోట్ల రీయూజ్ చేసుకుంటూ ఉంటుందాన్ని. అదే వెబ్ అప్లికేషన్ తీసుకొచ్చి పెడితే బాబు పని చేయట్లేదు అంది. అన్నాను, చూస్తే 3.14 సపోర్ట్ చేయనని చెప్పింది. సరే కానీ ఇంకప్పుడు మళ్ళీ డౌన్గ్రేడ్ చేసుకుని 3.12 దగ్గర ఏదో పెట్టి పని చేసుకున్నాను అంతే. ఎందుకంటే పైథాన్ వెర్షన్ మారింది. అర్థమైందా? ఓకే. అర్థమైంది సార్. మనం పైథాన్ అనే లాంగ్వేజ్లో మార్పులు వస్తూ ఉంటాయి.
ఈ పైథాన్ యూజ్ చేసుకుని సో మెనీ టూల్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి. వీడి చేసిన చేంజెస్ వాళ్ళందరూ ఇమీడియట్గా వాళ్ళ దాంట్లో కోడ్ రిలేటెడ్ చేంజెస్ చేసుకుంటారని రూల్ ఏం లేదు కదా. అందుకని ఇన్కంపాటబిలిటీ రావచ్చు. ఓకేనా, అది పైథాన్ తప్పు కాదు, వాళ్ళ తప్పు. 3x3 పైథాన్. ఓకే, ఇక్కడే మనం స్క్రిప్ట్ రాసి చూసాం అనుకోండి, ఎస్ ఇది వర్కింగ్ ఫైన్. ఓకే, ఇలా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను కీబోర్డ్ చూసి టైప్ చేస్తుంటాను, అందుకని తప్పులు వస్తూ ఉంటాయి బాబు. ఓకే, ఇలా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. రేపటికి వచ్చేసరికి మీరు అందరూ కూడా చక్కగా పైథాన్ ఇన్స్టాల్ చేసేసుకుని రెడీగా ఉండండి. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసేసుకున్నారు. ఓకే, పైథాన్ ఇన్స్టాల్ చేసేసుకోండి అంటే ఎలా అయిపోయారు, ఒక వెబ్సైట్, ఒక డ్రైవ్లో ఎక్కడో ఒక ఫోల్డర్ పెట్టుకోండి. CCIT ఒక నోట్ ప్యాడ్ తీసుకొని, ఓకే, సమ్ ఫస్ట్ కోడ్ ఏదో రాయండి. దీని ఎక్స్టెన్షన్ వచ్చి పైథాన్ ఎక్స్టెన్షన్ వచ్చి మీకు .py అండి. ఇట్లా ఉంటుంది, txt ఉండకూడదు, .py. ఓకే, ఇది చూడండి, ఇది ఇలా మీకు కనిపిస్తుందంటే పైథాన్ మీ దాంట్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితేనే ఇలా పైథాన్ సింబల్ అనేది మీకు కనిపిస్తుంది, లేకపోతే మీకు కనపడదు. కనపడలేదు అంటే మీ దాంట్లో పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ కాకపోవడమో, లేకపోతే అసలు ఇన్స్టాల్ అవ్వలేదనో ఏదో అర్థం అనమాట. ఓకేనా, మళ్ళీ తర్వాత పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ పైథాన్ అని చెప్పి ఎంటర్ చేయండి. పైథాన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పైథాన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు ఇంకా ఏడుస్తుంది, నో ప్రాబ్లం. ఎవరండి ఏదో నా స్క్రీన్ మీద ఇలా గీతలు గీస్తారు? 3+6. ఓకే, క్యాలిక్యులేషన్ చేసింది కదా పైథాన్, రైట్. సో ఇట్లా మీరు వర్క్ అవుతుందంటే పైథాన్లోకి మీకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. లేకపోతే పైథాన్ -- వెర్షన్ అని చెప్పండి. వెర్షన్ వచ్చింది, లేటెస్ట్ వెర్షన్, మీరు ఏది ఇన్స్టాల్ చేసుకున్నారో అది వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అర్థం. ఓకే, ఈ పైథాన్ మోడ్లోంచి బయటకు వచ్చేయాలంటే క్విట్, అంతే. ఓకే, ఇలా మనం పైథాన్ కోడ్ రాయాలంటే .py ఫైల్ తీసుకోవాలండి. దాన్ని ఓపెన్ విత్ ఇక్కడ ఓపెన్ చేయండి. నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటా. ఓకేనా, ఇక్కడ మనం పైథాన్ కోడ్ని ఇలా పైథాన్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసా. ఫ్రెండ్, వెల్కమ్ టు CCIT అని చెప్పి నేను ఇక్కడ టెక్స్ట్ రాసా. ఓకే, ఇప్పుడు దీన్ని నేను రన్ చేయాలి. ఎక్కడున్నాను నేను? ఈ పాత్లో ఉన్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ పాత్లో ఉండి నేను ఆ కోడ్ని రన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తాను నేను, నా ఫైల్ నేమ్ ఏంటి, నేను స్క్రీన్ ఇచ్చిన షేర్ నేమ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఏంటండి? మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అయ్యో, ఒక్క నిమిషం, స్టాప్ అవునా, అయింది. ఆగిపోయింది. ఇప్పుడు వస్తుందా? ఓకే సార్, వస్తుంది. అయ్యో సారీ, నాది ఎందుకు, నా కీబోర్డ్ ఏదైనా షార్ట్ కట్ మీద క్లిక్ చేస్తున్నట్టున్నాను. కమాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి మీ ఫైల్ ఎక్కడుంది, ఈ పాత్లో ఉంది, ఇక్కడికి వెళ్ళండి. అంటే ఇక్కడికి వెళ్ళడం ఇన్ ద సెన్స్ చేంజ్ డైరెక్టరీ. ఇక్కడ మీ పైథాన్ మీరు రన్ చేస్తున్నారు, పైథాన్ అనే కమాండ్ స్పేస్ మీ ఫైల్ నేమ్ ఏంటి, ఫస్ట్ కోడ్ .py. ఓకే, ఇదే కదా మీరు అక్కడ సప్లై చేసింది, ఇందులో ప్రింట్ చేయమని చెప్పింది. ఓకే, అవును. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కోడ్. మనం రాసేసాం, హలో వరల్డ్ అని ఎలా రాస్తారో అలా మనం వెల్కమ్ టు CCIT క్లౌడ్ కంప్యూటింగ్ అని తెలుగు. ఓకేనా, ఇలా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా అయితే ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఎవరు రాయరు. దానికోసం మనం ఏం చేస్తామంటే మనం ఒక ఎన్వైరన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఓకే, ల్యాబ్ డిజైన్. ఓకే, దీనికోసం మనం ఏదైనా ఒక IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ని సెటప్ చేసుకోవాలి. ఓకేనా, పైచామ్ కానీ VS కోడ్ కానీ ఇలాంటి వాటిని మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. విండోస్లో సింపుల్గా పైథాన్ ఇన్స్టలేషన్ వరకు ఇప్పుడు నేను చెప్పాను. పైచామ్ ఇవన్నీ కూడా రేపు చెప్తా. పైచామ్ అనేది ఎడిటర్ అంటారండి, ఆర్ IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటారన్నమాట. విన్నారా ఎప్పుడైనా IDE అనే మాట?
విన్నాం సార్. ఏముంటాయి? ఏం ఐడీస్ విన్నారు మీరు? అంటే నేను ట్రే అని కొత్తగా వచ్చింది కదా సార్, అది కర్సర్ కానీ ఇవన్నీ సిమిలర్ ఉంటాయి కదా, విఎస్ కోడ్ ఇలాంటివి. అంటే విఎస్ కోడ్ లాంటివి. ప్రతి ఆ, లాంగ్వేజ్ కి ఒక్కొక్క ఎడిటర్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకేనా? అది విజువల్ ఎఫ్ఎం స్టూడియో, ఉంటుంది, .NET లాంటి వాటి మీద వర్క్ చేస్తుంటే విజువల్ స్టూడియో ఉంటుంది. విఎస్ కోడ్ అనేది ఏ లాంగ్వేజ్ కైనా ఉండే లైట్ వెయిట్ ఎడిటర్ అనమాట. జావా వాడేమో ఎక్లిప్స్ ఇలాంటివేవో వాడుతూ ఉంటారు. ఓకే. అలాగే పైథాన్ వాడికి విఎస్ కోడ్ బాగుంటుంది. విఎస్ కోడ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పైచామ్ కూడా అనమాట. ఏంటంటే అది ఓపెన్ చేసి మనం కోడ్ అనే దాన్ని ఇప్పుడు విఎస్ కోడ్ సింపుల్గా చూపిస్తాను. పైచామ్ రేపు చెప్తానండి. అయ్యో, విఎస్ కోడ్. ఓకే. మనం విండోసా, లైనెక్సా, మ్యాక్ ఓఎసా ఇందులో వాడుతున్నాము అది చూసుకోవాలి. ఇలాంటి విఎస్ కోడ్లు ఇవన్నీ కూడా నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి అనమాట. అందుకని చెప్పి నేను విర్చువల్ మిషన్ తీసుకున్నా. ఈ విర్చువల్ మిషన్ ఎగ్జాక్ట్ ఇప్పటివరకు మీరు పైథాన్ మీద వర్క్ చేయకపోతే, ఇప్పటివరకు మీరు విఎస్ కోడ్ ఏ రిక్వైర్మెంట్కి వాడకపోతే, ఇలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అవే స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి, ఏం పర్లేదు. నెక్స్ట్, డైరెక్టరీలో నాకు కావాలి, ఇది కూడా కావాలి, డెస్క్టాప్ ఐకాన్ అవసరం లేదు. ఇన్స్టాల్, అంతే. అయిపోయిన తర్వాత మీ డౌన్లోడ్స్ నుంచి ఫైల్ డిలీట్ చేసుకోండి. కొంచెం వెయిట్ ఉంటుంది, ఎంబీస్లోనే ఉంటుంది సైజ్ వచ్చి. వన్ 10 MB అనవసరంగా మీకు మెమరీ వేస్ట్ అవుతూ ఉంటుంది. డౌన్లోడ్స్ క్లియర్ చేసుకోండి. నేను 2 సార్లు క్లిక్ చేసినట్టున్నాను దీని మీద, అందుకని 2 సార్లు ఆ మెసేజ్ కనిపించింది అంతే. ఫినిష్. ఓకే, ఇది ఐడిఈ అంటారు దీన్ని. పైచామ్కి ఒక ఐడిఈ ఉంటుంది. పైచామ్ ఇస్ ఆన్ ఆల్సో ఎడిటర్. ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఇది విఎస్ కోడ్, వెరీ లైట్ వెయిట్ ఐడిఈ, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. పైచామ్ కూడా బాగుంటుంది, పైచామ్లో ఏం తక్కువ అని కాదు అనేది, అది పైచామే ఒరిజినల్ ఎడిటర్. విఎస్ కోడ్ అనేది కూడా కంప్లీట్గా మీకు పైథాన్ని సపోర్ట్ చేసేస్తుంది. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు మీరు ఇందులో కూడా. ఇందులో మీరు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ సి డ్రైవ్లో ఒక సింపుల్ పైథాన్ వెబ్ అప్లికేషన్ పెట్టాం. దాన్ని ఓపెన్ చేసి రన్ చేయాలంటే ఇక్కడ పెట్టుకుంటారు, సిలో, సిసిఐటిలో ఉంది నా ఫైలు. అన్నీ కలిపి ఆల్ టుగెదర్ ఇక్కడ పడి ఉంటాయి మీకు. ఎస్, ఐ ట్రస్ట్ దిస్. ఓకే. మీరు రాసిన కోడ్ దాన్ని రన్ చేయాలి. ఓకే. ఇక్కడికి వచ్చి పైథాన్ ఫస్ట్ కోడ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. మీరు ఏమైనా కొత్త ఫైల్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ 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 సెకండ్ ఫైల్ .py అని పెట్టారు. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ సెకండ్ ఫైల్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇందులో కోడ్ రాసుకోవాలంటే మీరు ఇక్కడ ఇది నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే రాసేసుకోవచ్చు కోడ్ అంతా కూడా. ఓకే. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఈ ఎక్స్టెన్షన్స్ అంటే మీకు డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ కావాలి, జాంగో, ఫ్లాస్క్ ఇలాంటివి ఏమైనా కావాలి, అవన్నీ కూడా ఇక్కడ మీకు దొరికేస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు మీరు వీటిని. ఓకే. అంటే అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడే వద్దు మీకు, ఎందుకంటే కంఫర్ట్ ఉండదు ఒకేసారి ఎక్కువ చెప్పినా కూడా. తర్వాత ఇదేంటంటే డిబగ్ అండ్ రన్, సారీ, ఇదేంటంటే గిట్ అని చెప్పి మనకు ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకునే మన సిలబస్లో గిట్ కూడా ఉంది, నేను చెప్తా. గిట్ హబ్ మనకి ఏదైనా ఇప్పుడు నేను ఒక డెవలపర్ని అండి, మీరు ఒక డెవలపర్, ఇంకొకళ్ళు ఎవరో కొంతమంది డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్లేసెస్లో కూర్చుని వర్క్ చేస్తున్నారు. ఓకేనా? సో నేను ఇండియాలో ఉన్నాను, ఇంకొక ఆయన యుఎస్లో ఉన్నాడు, ఇంకొక ఆయన యూకేలో ఉన్నాడు. అందరూ కలిపి పని చేసుకుంటూ ఉంటారు, ఒకటే ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ షట్ డౌన్ చేసే ముందర వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సిస్టమ్ షట్ డౌన్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. బిఫోర్ దట్
వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చొని చేసిన వర్క్ అంతా తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉందండి, మీ లోకల్లో ఉంది, మీరు వాడుకుంటూ ఉంటారు. మీ ఫ్రెండ్కి ఎవరికైనా అది షేర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? గూగుల్ డ్రైవ్లో పెట్టి ఆ లింక్ వాళ్ళకి పంపించి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకో అంటారు మీరు. అంటే ఏంటి, ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ పెట్టారు, అక్కడి నుంచి అందరికీ షేర్ చేస్తున్నారు దాన్ని. అదే విధంగా కోడ్తో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లోకి వచ్చిన పీపుల్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే కోడ్ ఎప్పుడు కూడా మీ లోకల్లోనే ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీ ల్యాప్టాప్ పాడైందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసిన వర్క్ అంతా కూడా పోతుంది. అందుకని మీరు ఏం చేయాలి, వీళ్ళు ఇస్తారనమాట, గిట్ హబ్, బిట్ బకెట్, ఇలాంటి కొన్ని సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. వాటిల్లో మీరు ఏం చేస్తారంటే అక్కడ కోడ్ అంతా దాచుకుంటూ ఉంటారు అనమాట. అందరూ కూడా, అందరు ఎంప్లాయీస్ది కోడ్ ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళిపోయి అక్కడే ఉండి తీరాలి. అంటే గిట్హబ్ అనే కాదు, ఏదో ఒక రిపాజిటరీ, సో మెనీ రిపాజిటరీ సర్వీసెస్ ఆర్ దేర్. ఓకే, ఏదో ఒకటి దాంట్లో స్టోర్ చేసుకుంటారు. మళ్ళీ రెండో రోజు వచ్చి మళ్ళీ ముందర రోజున మీతో పాటు ఇంకో 10 మంది వర్క్ చేసుకున్న దాని నుంచి డేటా లేటెస్ట్ ఏముందో చెక్ చేసుకుంటారు, మళ్ళీ వర్క్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీ కోడ్ అంతా కూడా అక్కడికి పుష్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ రిపాజిటరీ. ఆ రిపాజిటరీ సర్వీసెస్ తోటి ఈజీగా వర్క్ చేసుకోవడం కోసం మనం గిట్ వాడుతూ ఉంటాం అనమాట. ఏదైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్, మన దగ్గర సో మెనీ ఫైల్స్ ఉన్నాయి, అందులోంచి మీరు ఏమైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్ వాడుతూ ఉంటారు. ఓకే, ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి అంటే అది ఏ ఫోల్డర్లో ఉంది మీ లోకల్లో, దాన్ని ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట. దిస్ ఈజ్ టెర్మినల్. ఓకేనా? ఈ టెర్మినల్లో మీరు కమాండ్స్ రన్ చేస్తూ పైన ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నట్లుగా సింపుల్గా పైథాన్ స్పేస్, ఇలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అది ఆటోమేటిక్గా ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చింది కనుక అలా కనిపిస్తుంది అంతే. ఈ విధంగా మనం ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, అన్నీ కలిపి ఒక చోటే ఉన్నాయి. మీకు ఏమైనా ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలా, జూపిటర్ నోట్బుక్ కావాలా, ఇక్కడికి వచ్చి జస్ట్ సింపుల్గా ఇన్స్టాల్, ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మొబైల్లో యాప్స్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటారో, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారో, ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్ కూడా అదే అనమాట. సో మెనీ మీ డెవలప్మెంట్కి కావాల్సిన రకరకాల టూల్స్, సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఓకే, విజువల్ స్టూడియోలో అయితే న్యూ గేట్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ప్యాకేజ్ మేనేజర్ అనమాట, అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే మీ కోడ్ అంతా రాస్తారు. మామూలుగా ఈ ఐడిఈ లేదనుకోండి, మీరు ఏం చేయాలంటే గిట్హబ్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుని గిట్హబ్ తోటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి వర్క్ చేసుకుంటూ ఉండాలి ప్రతి పేజ్ తోటి జాగ్రత్తగా. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారంటే అంతా ఆల్ టుగెదర్ ఒక చోటు నుంచే మొత్తం మనం సింపుల్గా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ మీ ఫైల్స్ ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకోవడానికి ఓపెన్ యూస్ చేస్తాం. దీన్ని ఐడిఈ అంటాం అనమాట, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అలాగే డీబగ్గర్ ఉంటుంది, అంటే మీ కోడ్లో నేను డీబగ్ చెప్తాను నేను. ఒక్కొక్క లైన్, ఇప్పుడు మనము హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కోడ్. ఆ కోడ్ మీరు అలా రాసుకుంటూ వెళ్తున్నప్పుడు అందులో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి కోడ్లో, ఎలా చెక్ చేస్తారు మీరు అంటే డీబగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డీబగ్ యూస్ చేసి ఒక్కొక్క లైను మీరు రన్ చేసుకుంటూ ఆ లైన్లో వస్తున్న ఆన్సర్ ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆ కోడ్లో బిహేవియర్ అనేది ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఎక్కడ ఇష్యూ ఉన్నది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అప్పుడు. ఓకే, దానికోసం ఈ డీబగ్ అనేదాన్ని వాడుతూ ఉంటాం అనమాట. అలా మొత్తం ఆల్ టుగెదర్ మీకు ఇక్కడే ఉంటాయి మొత్తం. దీన్ని ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటారు అనమాట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ బిల్డ్ చేయాలి, కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్గా అక్కడ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. కోడ్ ఎడిటర్ అండ్ డీబగ్, మీరు రన్ చేయాలంటే, ఈ కోడ్ రాయాలి అంటే ఇక్కడే రాసేసుకోవచ్చు, నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి రాయాల్సిన అవసరం లేదు. సారీ అండి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అన్నది. ఈ వర్డ్స్కి అలవాటు పడండి. ఏమి ఇప్పుడు మీకు ఫస్ట్ టైం వింటున్నప్పుడు కొత్తగా అనిపించవచ్చు, ఏం పర్లేదు, కానీ అలవాటు పడండి దానికి. ఓకేనా? రైట్ అండి. ఓకే, పైచామ్ గురించి ఇంకా నేను మీకు చెప్పలే కదా, రేపు మాట్లాడదాంలేండి ఇవన్నీ కూడా. ఇప్పటికి ఇది చాలు, ల్యాబ్ డిజైన్లో ఓన్లీ ఇన్స్టాల్ చేసుకోవడం వరకు చూడండి, రేపు మాట్లాడదాం మిగిలిన విషయాలు. ఫైన్ అండి.
మీకు కంఫర్ట్గానే ఉందా నేను చెప్తున్న విధానం? ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా నా వాయిస్లో కానీ, లేకపోతే నేను ఇంకా ఏమైనా బెటర్గా మీకు చెప్పాలి అని అనుకుంటే నాకు క్లియర్గా చెప్పండి పర్వాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రెగ్యులారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. క్లాసులకి ఒకరోజు వచ్చి ఒకరోజు నేను ప్రతిదీ ట్రాక్ చేస్తా. రెగ్యులర్గా 2 days రాకపోతే మాత్రం తీసేస్తా క్లాస్లోంచి. ఊరికే అట్లా వద్దు. ఓకే, నాకు నచ్చదు అట్లా. అందరూ చక్కగా ప్రతిరోజు రండి క్లాసెస్కి. రైట్ అండి? ఓకే సార్. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా. థ్యాంక్ యూ సార్.